మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. వారా సముద్రమునకు అన్నప్పుడు ఏ సముద్రానికి అని ఆలోచన. ఎక్కడి సముద్రం అది, ఏ సముద్రం అది అని ఆలోచన చేస్తే 4వ అధ్యాయం చివరి వచనాలు 35 నుంచి 41 తర్వాత చూడండి. అక్కడేదో జరిగింది. ఆ సముద్రపు పాయ, సముద్రానికి చాలా పాయలు ఉంటాయి. నదులంత వెడల్పుగా కావచ్చు, ఇంకా వెడల్పు కావచ్చు, కాస్త తక్కువ వెడల్పుతో సముద్రపు పాయలు ఉంటాయి. సముద్రమే అంటాం మనం. సో 4వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మీరు తర్వాత దాన్ని చూస్తే, వారు ప్రయాణమై సాయంకాలం ప్రయాణమై వచ్చారు. సముద్రం మీద ప్రయాణం చేశారు. ప్రభువు శిష్యులందరూ కూడా పడవలో ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది. పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. నశించిపోతున్న మన శిష్యులు కేకలు వేశారు. యేసు ప్రభు లేచాడు, గాలిని గద్దించాడు. నిశ్శబ్దమే ఊరుకుండమని సముద్రంతో చెప్పారు. గాలి అణిగిపోయింది, సముద్రం నెమ్మలైపోయింది. మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నదని ఒకనితో ఒకను చెప్పుకొనిరి. అలాగున సముద్ర ప్రయాణము పూర్తి చేసి అవతల ఒడ్డుకు చేరారు. సన్నివేశం అది. వార సముద్రమునకు ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన ద్వారా దైవశక్తిని చూసిన తర్వాత అవతలి ఒడ్డున, అంటే వారు చేరిన ఒడ్డు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చారు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చేశాడు. ఆయనకు ఎదురు పడ్డాడు. వాడు సమాధులలో నివాసం చేసేవాడు. వాసము అని ఒక పెక్యులర్ తెలుగు పదం. వాసము చేసేవాడు అంటే గ్రాంధికం. నివాసం అంటే చటాలను అర్థమవుతుంది. వాసం అంటే అర్థం కాదు. కొంచెం పండితులకు మాత్రం అర్థమవుతుంది. ఎనీవే, నివాసము చేసేవాడు. వాడు సమాధులలో నివాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమార్లు వానిని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవ్వడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడెల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తనను తాను రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, 6వ వచనం. ఈ 6వ వచనానికి 2వ వచనం లింక్ అన్నమాట, లేదా 2వ వచనానికి ఈ 6వ వచనం లింకు. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి నమస్కారం చేసి అన్నది చూసారా? 2వ వచనం అదే. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను అనే మాటకు 6వ వచనం లింకు. మరి 3, 4, 5 అంటే వాడి బాధ, వాడి స్థితి, వాడి ఆలోచన హీన స్థితి, వాడు బంధించబడి ఉన్నటువంటి స్థితి. ఆ 3, 4, 5 వచనాలు వివరాలు అన్నమాట. సో ఎదురుగా వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో
నీకేంటి, నన్ను బాధపరచుకు అని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను. ఆన అంటే ఆజ్ఞ అన్నట్టు. సో అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అనుంది. ఒక ప్రక్క నమస్కారం, వెంటనే అదే వచనంలో కాస్త ముందుకెళితే ఆజ్ఞాపించటం, ఆనబెట్టడం. నో, యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు మీ అంటూ ఆనబెట్టేసేయటం. దెయ్యముల యొక్క పరిస్థితులు అలా ఉంటాయి. ఒక ప్రక్క వంగి దండాలు పెట్టడం, మరొక పక్క రెచ్చిపోవటం. ఒక ప్రక్క భక్తిని ప్రదర్శించటం, ఆయన యొక్క అధికారమునకు లోబడి, మరొక పక్క మాకు అధికారం ఉన్నది అన్నట్టుగా ఆనబెట్టుచున్నాను, ఆజ్ఞాపించుచున్నాను. నో, యూ షుడ్ నాట్ టచ్ మీ అన్నట్టు. నన్ను బాధపరచకమని మళ్ళా దేవుని పేరటి నీకు ఆనపెట్టుచున్నాను. దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని ప్రణాళికలను, ఉద్దేశ్యములను నాశనం చేస్తూ, నేలమట్టం చేస్తూ, దేవుని చిత్తం సృష్టిలో జరగకుండా, సృష్టిలో శ్రేష్టమైన సృష్టి దేవుని ప్రజలలో జరగనీయకుండా, పుట్టకముందు కడుపులో పిండాలను చంపే సమయం నుంచి కూడా వాడు పనిచేస్తాను ఉన్నాడు. ఎస్, గర్భస్రావం రూపంలో వైద్యం కోసం అన్నట్టుగా, ఆడపిల్ల వద్దుబాబు అన్నట్టుగా, ఏదో అనారోగ్యం వచ్చి అన్నట్టుగా, పసిగుడ్డు రూపం తీసుకోకుండా, సూర్యుని వెలుగు చూడకుండా కడుపులోనే కొంతమందిని నామరూపాలు లేకుండా చేసేస్తున్న అధికారం వాడికి ఉంది. అలాంటి వాడు దేవుని కుమారుడు అంటూ నమస్కారం చేసి ఒప్పుకుంటున్నాడు. పైగా ఆనబెడుతున్నానంటూ ఏ దేవుని మీద అయితే తిరుగుబాటు చేసి దురాత్మ అయిపోయి భూమి మీదకి నెట్టివేయబడిన సమూహంతో ఉన్నాడో, మళ్ళా దేవుని పేరట అంటాడు, నీకు ఆనబెట్టుచున్నాను అని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అని అక్కడ ప్రారంభంలో చూసాము. మనము ఆ సన్నివేశాన్ని విజువలైజ్ చూసుకుంటే, వాడు ఎదురుగా వచ్చాడు, కేకలు వేస్తూ వచ్చాడు. కాసేపు అనుకుందాం. నమస్కారం చేశాడు. సర్వోన్నతుని దేవుని కుమారుడా అంటున్నాడు. ప్రక్కన మనమున్నాం. నాతో నీకెందుకయ్యా అంటున్నాడు. నన్ను బాధపరచకు అంటున్నాడు. ఇలాగంటుండగా ఆ వ్యక్తిని చూసి యేసు ఆ వ్యక్తి వెనకున్న, వ్యక్తిలో ఉన్న ఆ దురాత్మ సమూహాన్ని చూచి పేరు పెట్టే పిలుస్తున్నాడు. ఆ దురాత్మకు వేరే పేరుందా అని కాదు, కానీ దాని ప్రవర్తనను బట్టి అపవిత్రాత్మ అంటాడు. పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. అపవిత్రాత్మ, పవిత్రాత్మ అని హిందీలో అంటారు. పవిత్రాత్మ, ఆ పవిత్రాత్మ. పరిశుద్ధాత్మ రావయ్య, పరిశుద్ధాత్మ దిగిరావయ్య, ఆ పవిత్రాత్మ అని పాడతారు. మన తెలుగులో పరిశుద్ధాత్మ, రమ్ముదేవ, పరిశుద్ధాత్మ అంటాం. హిందీలో పవిత్రాత్మ అంటారు. సో అపవిత్రాత్మ, ఈవిల్ స్పిరిట్, అన్క్లీన్ స్పిరిట్, వికెడ్ స్పిరిట్, అన్హోలీ స్పిరిట్. ఆ వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి చేసే సంభాషణ మనం అలా నిలబడి చూస్తూ ఉంటే, నమస్కారం చేశాడు, దేవుని కొడుక అని పిలుస్తున్నాడు, ఎందుకు వచ్చావై అంటున్నాడు, క్యాజువల్గా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు అతనిని చూడలేదు. అతనిని ఆ స్థాయికి తెచ్చి, అతని జీవితాన్ని దుర్భరం చేసి, అతని జీవితాన్ని తనకు మలుచుకొని నివాసం చేసి కొనసాగుతున్న అపవిత్రాత్మను చూసి అంటాడు,
అపవిత్రాత్మ, ఈ మనుష్యుని విడిచి పో అని ఆ అపవిత్రాత్మ చెప్పాడు. వానితో అంటే ఎదురుగా ఉన్నది వాడే గాని వానిలో ఉన్న వాడు అపవిత్రాత్మ అని వానితో చెప్పాడు. మరియు ఆయన పొమ్మని చెబుతూ ఆశ్చర్యం, నీ పేరేంటి? అపవిత్రాత్మ, నీ పేరేంటి? సో యేసు ప్రభువుకి తెలుసుకోవాలని అడిగాడా? తెలియక అడిగాడా? ఎందుకంటే అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. అంతకుముందే సముద్ర ప్రయాణంలో శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు ఆయన పడవలో ప్రయాణం చేశారు. తుఫాను వచ్చింది, అద్భుతం చేశాడు, శిష్యులు ఆశ్చర్యపోయారు. చివరికి సముద్రపు ఒడ్డును చేరుకున్నారు. శిష్యులతో కలిసి యేసు గెరసేనుల దేశమునకు వచ్చాడు కాదు, శిష్యులతో పాటు అందరూ కలిసి వచ్చారు. వచ్చినప్పుడు ఈ సన్నివేశం జరుగుతుంది. శిష్యులు చూస్తున్నారు, శిష్యులు ఉన్నారు అక్కడ. దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఆశ్చర్యపోతా. అంతకుముందు సముద్రాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు, తుఫాను ఆజ్ఞాపిస్తున్నాడు, గాలిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈయనెవరో గాలియు సముద్రము ఈయనకు సరెండర్ అయిపోతూ ఉంది, లోబడిపోతూ ఉంది. ఆజ్ఞాపిస్తూ ఉంటే సేవకుని మాదిరిగా అంటూ ఒకరితో ఒకడు చెప్పుకున్నాడట. సో ఆ ప్రాక్టీస్ చూడండి, కంటిన్యూటీ. ఆ సీక్వెన్స్ కూడా చూడండి. 4వ అధ్యాయం చివరిలో ఒక భయంకరమైన సన్నివేశం, ప్రాణం పోయే సన్నివేశం అది. శిష్యులు ప్రాణం పోయే సన్నివేశం. నశించిపోతున్నాము అన్నారంటే ఎలాంటి సందర్భం మీరు చూడవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, ఒక్కసారి యేసు ప్రభు మనల్ని పిలిచి తనను వెంబడించమని చెప్పిన తర్వాత ఆయన సమస్త పరిస్థితులను తన స్వాధీనంలో ఉంచుకుని నడిపిస్తాడు. స్తోత్రం. తుఫానులు వస్తాయి, ఇలాంటి అపవిత్రాత్మల చేత పోరాడే స్థితులు వస్తాయి. దే విల్ కమ్. రావని ప్రభు చెప్పరు. ప్రభు భూమి మీద సంచారం చేస్తుండగా ప్రభు చుట్టూ ఉన్న శిష్యులకు ఎదురయ్యాయి. ప్రభుతో పాటు పడవలో ఉండగా ఆలోచన చేయాలి, అవగాహన చేసుకోవాలి. అక్కడ సన్నివేశం జరిగిన వెంటనే మరొక సన్నివేశం, ఒక అవగాహన. దైవజనులు, బైబిల్ పండితులు, కామెంటరీ రాసిన వారు, వ్యాఖ్యానం అంటారు. కామెంటరీ అంటే ఒక వచనాన్ని తీసుకుని దాన్ని అలా ఎక్స్పోజ్ చేస్తారనమాట. ఆ భక్తులు ఈ సన్నివేశాన్ని ఎలా గమనిస్తారంటే, ముందుకు చదివే ముందు యేసు ప్రభు ఎవరో దుష్టునికి తెలుసు, అపవాదికి తెలుసు. స్తోత్రం కలుగునుగాక. తెలియదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కన్య మరియ గర్భమందు యేసు తనకొక రూపమును తండ్రి కలగజేయగా, అద్భుతమైన ఒక శుభ దేవుని చిత్తమైన ఘడియలో ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఒక చోట పశువుల పాకలో అని అనుకోవటానికి అవకాశం లేనట్టుగా వచనాలు ఉంటాయి. ఆ సన్నివేశంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన విధానం, రాజు దగ్గరికి వెళ్ళి అడిగిన విధానం, రాజు కలవరపడిన విధానం, పండితులను పిలిచి గ్రంథాలను తీసి చూడమని చెప్పిన విధానం. అవును, రాజే ఏలుబడి చేసేవాడే, అందరూ ఆయన రాజుగా అన్నట్టుగా ఆ శకునుగాండ్రు పండితులు చెప్పటం, ఎక్కడంటే ఇంకెక్కడా, ఇక్కడే అన్నట్టుగా ప్రాంతం గురించి చెప్పటం. వెంటనే రాజు కలవరపడి, నేను రాజుగా ఉండగా మరొక రాజు ఏంటి, వీడిని బ్రతకనివ్వకూడదు, గ్రంథాలు ఘోషిస్తున్నాయంటే 100 సంవత్సరాల క్రితమే ఈ పుట్టిన పసిబిడ్డ గురించి ఎప్పుడో ప్రవచనాలు రాయబడ్డాయంటే ఖచ్చితంగా వీడు రాజు అయిపోతాడు అనే ధ్యాసతో, భయంతో, కసితో, పగతో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీకు తెలుసు అది. ఆ వయసున్న పిల్లలందరినీ కూడా చంపేసేయమన్నాడు. బ్రతకటానికి వీళ్ళే, మగపిల్ల వాళ్ళందరినీ చంపేయమన్నాడు. స్తోత్రం కలుగునుగాక.
అంతే. ఎక్కడికక్కడ ప్రతి ఇల్లు, ప్రతి హాస్పిటల్ అనండి, అలాంటి చోట్ల ఏమైనా ఉంటే, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ, సమాచారం తెలుసుకుంటూ తనిఖీలు చేస్తూ, ఎవరైనా సమాచారం ఇస్తే కదా తనిఖీలే, డోర్ టు డోర్ చెక్కింగ్ అన్నమాట. సైన్యం సమాచారం అందినా, కాస్త సూచన అందినా ఉరుకులు పరుగులు, మళ్ళా అరెస్ట్ వారెంటు, నోటీసు ఏమి లేదు, ఆర్డర్స్ ఇచ్చేశాడు. మగపిల్లాడంటే మళ్ళీ నన్ను దగ్గర తీసుకురావద్దు, వాళ్ళ తాలూకు అనొద్దు, వీళ్ళ తాలూకు అనొద్దు, అస్సలు మీరు ఆలోచన చేయొద్దు, నరిగి పారేయండి అన్నాడు. బండకేసి కొట్టేసి చంపేసేయండి అన్నాడు. మామూలు మరణం కాదు, బండకేసి కొట్టేసేయండి, అస్సలు బతకడానికి వీలు లేదన్నాడు. ఇంతకీ రాజుకు రాజు అయిపోతానని ఆ భయం అన్నట్టుగా మనకుంటాం, కానీ ఆ రాజు వెనక ఎవరున్నారు? అది రాజ్యాధికారము, ఆ రాజుకుండే రాజ్యాధికారం పోతుందన్నట్టుగా వచనాలు మనకు తెలుస్తాయి. చాలా వరకు నిజమే కావచ్చు. కానీ మరొకడున్నాడు, ఈ భూమి నాది, ఈ ఆకాశం నాది, ఈ భూమి మీద ఉన్న సమస్తము నాది, ఇది నాకు ఇవ్వబడింది అన్నాడు కదా. యేసు పెద్ద అయిన తర్వాత, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, నీళ్లలోకి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆత్మచేత నడిపించబడిన ఆ సందర్భంలో అరణ్యములో ఉపవాస ప్రార్థనలో ఉండగా ఒక శోధన. ఈ లోకములో ఉన్నదంతా చూపించాడు, ఉన్నతమైన స్థలాన్ని తీసుకెళ్ళి చూపించాడు. ఈ లోకములో ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను, ఇది నాది, ఇది నాది, స్తోత్రం కలుగునుగాక. సో ఆ మాటను ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ మాటను ఆలోచన చేస్తే, ఈ రాజు ఆ రాజ్యం మట్టుకే అని ఉండొచ్చు, కానీ ఆ రాజు వెనకాల రాజు మనసును స్వాధీనం చేసుకొని కుట్ర చేసి అసలు ఈ రక్షకుణ్ణి లేచి నడిచి పాకి చిన్ని చిన్ని మాటలు చెప్పే వయసు దగ్గరికి కూడా రాకుండా చేద్దామని అపవాది సాతాను, వాడికి అన్నీ తెలుసు. దేవుని హృదయంలో ఏముందో తెలియకపోవచ్చు, కానీ దేవుడు తన ప్రణాళికను విడుదల చేసిన తర్వాత ఆయనకు అన్నీ తెలుస్తాయి, వాడికి అన్నీ తెలుస్తాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎస్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే దేవునితో నేను సమానం అని అనగలిగాడంటే వాడి దగ్గర కూడా ఉన్నాయి పవర్స్, ఈవిల్ పవర్స్, ఈవిల్ మనసు కలిగి ఉన్నాడు కనుక అవి ఈవిల్ పవర్స్ అని అనాలి. అవి కూడా సృష్టి చేసే పవర్స్ ఇంకోటి కావచ్చు, కానీ వాడు ఈవిల్ కనుక వాటిని ఈవిల్ పవర్స్ అనాలి. అలాగున ముందే తెలుసు, ఆ రాజు మీద తన ప్రభావం, తన ఆలోచన పెట్టాడు. నీ రాజ్యం కాదు బాబు, నా రాజ్యం పోతుంది కనుక పిల్లలను, అంటే అందులో ఉంటాడు ఇమ్మానుయేలు, రక్షకుడు, అభిషక్తుడు, యేసు, స్తోత్రం కలుగునుగాక. ఐ హ్యావ్ టు కిల్ హిమ్. ఆ పాలు తాగే వయసులోని అస్సలు చూడటానికి వీల్లేదు అంటూ రాజు మనస్సును స్వాధీనం చేసుకుని, అక్కడ రాజు తన రాజ్యం కోసం కంగారు పడి భయపడిపోయి ఆ పిల్లోడిని చంపేద్దాం అనుకున్నాడని మన స్కోప్ అంతే, నిజానికి అంతే కదా. కానీ ఇప్పుడు ఈ అపవిత్రాత్మ చేత పట్టబడిన వాడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి, ఆ రాజు అపవిత్రాత్మ చేత పట్టబడి ఒంటి మీద వస్త్రాలు లేకుండా అరుపులతో లేకపోయి ఉండొచ్చు, వస్త్రంతో, రాజవస్త్రాలతో, చక్కటి జ్ఞానంతో పరిపాలించే అధినాయకుడిగా ఉండొచ్చు. కానీ అపవాది స్వాధీనం, పూర్తిగా అపవాది స్వాధీనం. అందుకే పసిబిడ్డ యేసును కనపడకుండా చేసేద్దామని, ఎక్కడున్నాడో తెలియదు, ఎలాగుంటాడో తెలియదు, నో అడ్రస్, పుట్టుమచ్చలా ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టలేదు, అడ్రస్ లేదు. నాన్నెవరు, అమ్మెవరు, అడ్రస్ లేదు. ఏ వీధి, అడ్రస్ లేదు. ఏ డోర్ నెంబర్, అడ్రస్ లేదు. ఏ గోత్రం, అడ్రస్ లేదు. ఏమని అడగాలి, ఎవరిని ఎతగాలి? ఈ వీధిలో పల్లన గోత్రం అంటే అంత గోత్రంలో ఆ పిల్లలందరినీ చంపేసేయచ్చు అనొచ్చు, కానీ నో వే, నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. ఎట్లాగండి బాబు అని అంటే అంతే, ఇంక వాడు వీడం లేదు, నరికి పారేయమన్నాడు, బండల కేసు కొట్టేయమన్నాడు. అంటే అపవాదికి దేవుని ప్రణాళిక ఎప్పుడైతే ప్రత్యక్షమైందో, రివీల్ అయిందో, ఇంక వాడు
వెంటనే గెటప్లోకి వచ్చేస్తాడు. తన రాజ్యం, తన అధికారం, తన స్వేచ్ఛ అంతా పోతుందనే ఉద్దేశంతో ముందుగానే అడ్డుపడతాడు, ముందుగానే ఆటంకాలు కలగజేస్తాడు, ముందుగానే చంపి పాడేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఎస్ 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 ఎందుకంటే నిజానికి ఆ ఆలయపు శిఖరం మీదకి యేసును తీసుకుని వెళ్ళి, నువ్వు దేవుని కుమారుడువు, లేఖనములు ఇలాగుంది, నీవు క్రిందికి పడినప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొనుటకు దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక కమాన్, ఏం జరగదు అన్నట్టుగా శోధన, టెస్టా ఏమంటే అనుకోండి. ఒకవేళ ఆదాములాగా, ఈ కడపటి ఆదాములాగా కాస్త కొంచెం ఆలోచన చేసి వెంటనే నేను చెప్పినట్టు చేస్తే అయిపోతాడంతే. ఆదామవ్వలు కాదు, అవ్వ. ఎందుకంటే వాడు అటాక్ ఇచ్చిందే అవ్వ దగ్గర. బ్యాక్ డోర్లో వచ్చాడు, బలహీన ఘట్టం దగ్గరకు వచ్చాడు. సో అవ్వ ద్వారా ఆదామును అవిధేయుడిగా మార్చాడు. సంభాషణ 3 రోజులు జరిగిందా, లేకపోతే సంభాషణ 4 రోజులు జరిగిందా, మైండ్ అంతా బ్యాడ్గా ట్యూన్ చేసేసి అప్పుడు తినిపించాడంటే నో, అపవాదికి క్షణం చాలు మనల్ని పడగొట్టడానికి, కనురెప్పపాటు చాలు మనల్ని చెడగొట్టడానికి. సో అలాగున ఆదామును భ్రమపరిచాను. ఒక వ్యక్తిని భ్రమపరిచి ఆ భ్రమను తీవ్రం చేసి ఆ వ్యక్తి ద్వారా, అక్కడ కూడా సీక్వెన్స్ చూడండి, ఒక్కొక్కసారి అపవాది డైరెక్ట్ అటాక్ ఇస్తాడు, లేదా సరాసరి మన మీద ప్రభావం చూపిస్తాడు, లేదా ఒక్కొక్కసారి మరొక వ్యక్తిని తన ప్రభావంలో తీసుకుని మరొక వ్యక్తి మీద ఆ ప్రభావాన్ని చూపిస్తాడు. అవ్వను ఓడించాను, అవ్వ చేత తినిపించాను, ఇప్పుడు నేను ఆదాము దగ్గరికి వెళ్తాను, ఆదాముతో కూడా ఇలా డైలాగ్ వేస్తాను. లేదు, అవ్వను తాను అట్రాక్ట్ చేసి తినిపించి అవ్వ చేత మాట్లాడించి తినిపించాడు, తను వెళ్ళలేదు. చూడండి అపవాది స్ట్రాటజీలు ఒక్కొక్కడు కాదు. ఒకను పడతాడు, ఒకనితో మరొకడు, ఒకనితో 20 మంది, ఒకనితో 100 మంది, ఒకనితో 1000 మంది. పిల్లవాడెవరూ తెలియదు, రాజు చంపేమన్నాడు. సో అపవాది అప్పటి నుంచి ఈ కడపటి ఆదాముగా దేవుని చిత్తము నెరవేర్చుటకు, దేవుని చేత పంపబడిన దేవునిగా ఉండుట కొరకు కాదు కానీ మనుష్య కుమారుడుగా ఉండుట కొరకు బహుశా పంపబడిన, మనకు తెలుసు కాబట్టి అవన్నీ మాట్లాడుకుంటున్నాం. కారణ జన్ముడని ఆ హేరోదుకి ఎలా తెలిసిందో వీడికి అంతే. కనుక చంపడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం కాదు, ఇంక అసలు ఆ రాజు అధికారాన్ని, ఆ రాజు యొక్క రాజ్యాధికారాన్ని తాను స్వాధీనం చేసుకుంటూ, రాజును స్వాధీనం చేసుకుని ఎప్పుడైతే జీవో వచ్చేలా చేశాడో ఆ రాజా జీవో ఇచ్చాడు. ఇవ్వగానే పిల్లల్ని 100 మందిని చంపారో ఏమో తెలియదు, 10ల సంఖ్యలో ఉన్నారేమో పసి పిల్లలు, పాలు తాగుతూ అప్పుడే పుట్టి రోజు 3 రోజులు 4 రోజులు వారం రోజులు కన్ను తెరవలేదేమో అలాంటి వయసున్న వాళ్ళని బెండలకేసి చంపేశారని లేఖనంలో ఉంది. ఒక దైవజనుడు అంటారు, అవును కదా అని అనిపిస్తుంది ఆ మాట. మీ ముందు ఉంచుతానమాట. యేసు ప్రభువును నమ్ముకుని ప్రభు యందు విశ్వాసంతో ముందుకు సాగుతూ, ప్రభు కోసం అవమానాలు భరించి, ప్రభు కోసం ఆకలి దప్పికలు భరించి, ప్రభు కోసం హింసలు భరించి, ప్రభు కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన వారిని హతసాక్షులు అని పిలుస్తాం కదా. విశ్వాసం కోసం చచ్చిపోయాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక, యేసును తృణీకరించడానికి ఇష్టం లేక, యేసుకి నాకు సంబంధం లేదు అనే మాట వచ్చే ముందు నేను చచ్చిపోవటం మంచిది అనే తాత్పర్యంతో బ్రతికే ఆ భక్తులు హతసాక్షులైపోయారు. విశ్వాసము కొరకు తమ ప్రాణములను పణంగా పెట్టారు. మరి ఈ పసిపిల్లలు, ఆ దైవజనుడు అంటాడు, యేసును నమ్ముకుని ఉండకపోవచ్చు,
యేసు మా దేవుడను అనే స్థాయి వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. లేదా యేసు కొరకు అన్నట్టుగా అక్కడ ఎదురుగా శ్రమ హింస అన్నట్టుగా సంఘం కొరకు అన్నట్టుగా కనపడకపోవచ్చు. కానీ యేసును బట్టి యేసు కొరకు ముక్కు పచ్చలారని ఈ పసిపిల్లలు బహుశా హతసాక్షులైపోయారేమో ప్రభు కోసం. స్తోత్రం కలుగునుగాక. అమ్మలు కూడా ఇచ్చేసి కాదండి, ఎవరోనట ఇమ్మానుయేలట గ్రంథాలు తెరిచారు, రాజుగారు చూశారు, చంపమని పంపించారు అని ఎవరైనా సైనికులు చెప్తే మా పిల్లోడిని వదిలేయండి బాబు, మా పిల్లోడు రాజు ఏంటండి బాబు, మేము పేదోళ్ళమండి, ఈయనకి రాజు ఏంటండి బాబు, ఎక్కడన్నా చూసుకుంటారేమో పెద్దింట్లో పెద్దోడు ఎవడైనా, మా పిల్లోడు ఏంటండి రాజు ఏంటండి, నిన్నే పుట్టాడండి, నీకు అస్సలు అనుకోవటానికి లేదు కదా. కనుక దాదాపు పసిపిల్లలందరూ చచ్చిపోయారు. అందుకే ప్రభు కాపాడలేకపోయాడా? ఆ ప్రశ్న అనుకోవటం తప్పులేదు, కానీ హద్దు దాటకూడదు. ఎందుకంటే అలాగున్న విపరీతమైన వధ జరుగుతుంది ఆ గ్రామంలో. ఆ చుట్టుపక్కల సమీప గ్రామాల్లో కూడా చెలరేగి డోర్ టు డోర్ ఇన్వెస్టిగేషన్, డోర్ టు డోర్ చెకింగ్, లోపలికి వచ్చేసి మంచాలు, కుంచాలు, పెరట్లు, ఉయ్యాలలు, మిద్దెలు అన్నీ పట్టేస్తున్నారు, ఎక్కడికక్కడ చంపి పాడేస్తున్నారు. ఏమండి, ఆర్తనాదాలు ఎలాగుంటాయి, ఏడుపులు ఎలాగుంటాయి, రోదనలు ఎలాగుంటాయి, ఆక్రందనలు ఎలాగుంటాయి, ఆ తల్లుల కేకలు ఎలా ఉంటాయి. వాళ్ళ కళ్ళ ముందే బండకేసి బాతుంటే ఆ తల్లి యేసు పసిబిడ్డగా ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో ప్రాంతమంతా అట్టుడుకుపోతున్నప్పుడు దేవుని ఆత్మ మరియ యోసేపులతో వెంటనే మీరు నజరేతుకు వెళ్ళిపోండి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇక్కడ చాలా రేషనల్గా మనం ఆలోచించేయాలి. దేవుడి కన్నా గొప్ప జ్ఞానం అని కాదు, కానీ లేదా దేవునికి సలహాలు ఇచ్చే విధానంలో అని కాదు, కానీ మన మట్టుకు మనము ఆలోచన చేస్తే దేవుడు ఆపగలడు కదా ఆ వధను. ఒకవేళ ఆపలేకపోయినా వీరు ఇరువురిని, తల్లిని తండ్రిని, ఇలా కాదు యేసు తల్లిని యోసేపుని, మరియను బట్టి తండ్రి అయ్యాడు తప్ప నిజానికి యేసు తండ్రి కాదు, ఆమె తల్లి కడుపును పుట్టాడు కనుక. యోసేపు తండ్రి కాదు, మరియకు భర్త కనుక తండ్రిగా పిలువబడతాడంతే. యేసుకు తండ్రి లేడు, ఆయనే తండ్రి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో వారిరువురిని దాయొచ్చుగా, వారిరువురిని కాపాడొచ్చు కదా. ఎదురుగా వస్తే ఆ సైనికులకు గ్రుడ్డితనం కలగజేయొచ్చుగా అన్నట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. కానీ దేవుడు వెంటనే వాళ్ళను ఆత్మలో చెప్పారే, మన వెంటనే పసిబిడ్డని తీసుకుని నజరేతుకు వెళ్ళిపోండి, మరలా నేను చెప్పే వరకు మీరు అక్కడే ఉండాలి అన్నారు. ఆ తర్వాత కొంతకాలం మత్తయి సువార్త అవన్నీ చూస్తే తెలుస్తుంది, నజరేతునకు యోసేపుని తీసుకుని పారిపోయారు, రహస్యంగా పారిపోయారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. మళ్ళా దేవుని ఆత్మ, స్తోత్రం, ఏం చేశారంటే ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి, మీరు వెళ్ళండి, యెరూషలేము వెళ్ళండి అన్నట్టు పంపించాడు. ఎందుకు అలాగంటే తప్పించటానికి అన్నట్టుగా మనకు ఉండొచ్చు, కాపాడలేకపోయాడా అని అనుకోవచ్చు. మరియ గర్భంలోనే ఏ ప్రమేయం లేకుండా తనకు తానుగా పుట్టేటటువంటి శక్తితో, పరిశుద్ధాత్మ ప్రభావంతో ఒక జన్మ, ఒక రూపం, ఒక ఎముక, ఒక మూలుగు, ఒక రక్తపు బొట్టు తయారు చేసిన ఆ పరిశుద్ధాత్మ యెహోవా దేవుడు నజరేతు దాకా ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఏమైనా ఒక అద్భుతం చేసి ఆపొచ్చు కదా అన్నట్టు. దానికి ఒక ఆలోచన ఏంటంటే యేసు నజరేతులో పెరగాలి. ప్రవచనం, యెషయా గ్రంథంలో ప్రవచనం నజరేతులో నుంచి రావాలి. దేవుని కుమారుడు అన్నట్టుగా, రక్షకుడు అన్నట్టుగా, యూదులకు రాజు అన్నట్టుగా నజరేతు నుంచి రావాలి. నజరేతు నుంచి ఆ రక్షకుడు, ఆ యూదుల రాజు, ఆ పోలిక రూపం ప్రవచనాత్మకంగా జరగాలంటే ఈ పసిబిడ్డ బెత్లెహేం ప్రాంతంలో ఉండకూడదు, నజరేతు వెళ్ళి అక్కడ పెరగాలి.
ఎందుకు దేవుడు ఇంత సీరియస్గా అంత హడావిడి చేసి అక్కడ తోసుకెళ్ళాడంటే ప్రవచనము నెరవేరాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు నేను అనుకుంటే అవును కదా, ఆపొచ్చు కదా అని అనుకుంటాం, కానీ ప్రవచనముల నెరవేర్పు కొరకు దేవుడు పరిస్థితులన్నీ కూడా ఒక సెటప్లో పెడతాడు. లేకపోతే ప్రవచనముల నెరవేర్పు పోతుంది. నజరేతు నుంచి మంచివి ఏవైనా వచ్చాయా అంటారు, చూశారా ఒక చోట? అదిగో నజరేతు వాడు చూసాము, కనుక్కున్నాము, దొరికాడు మాకు మెస్సయ్య అని శిష్యులు కాబోతున్న సైమన్ పేతురు, నతానీయులు వీళ్ళు మాట్లాడుకుంటూ నజరేతు నుంచి ఏదైనా మంచిది వచ్చిందంటే అదొక బ్యాడ్ ప్లేస్, బ్యాడ్ టౌన్ అయి ఉండొచ్చు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈవిల్ అంటే దయ్యాలు పట్టినోడు కాదు, కానీ బ్యాడ్ అంతే, ఆ ప్రాంతమా ఆ ఏరియానా అయిపోయారే అన్నటువంటి. అందుకే అంటున్నాడు, నజరేతు నుంచి ఏదైనా మంచిది వచ్చిందా? ఏదైనా మంచి ఉంటుందా? నజరేతు నుంచి వచ్చింది. మెస్సయ్య అంటున్నారు, పిలిచాడు అంటున్నారు, అదుగుదుగు అక్కడ ఉన్నాడు అంటున్నారు. నజరేతు నుంచి భక్తుల, నజరేతు నుంచి ప్రవక్తల, నజరేతు నుంచి మెస్సయ్యనా అంటూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎనీవే, ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నానంటే 4వ అధ్యాయంలో చివరి వచనాల సన్నివేశం. నిజానికి 5వ అధ్యాయంలో ఈ అపవిత్రాత్మ మామూలు కాదు. ఎందుకంటే మనకు తెలుసు, లిజియన్ సేన, ఆ సేనకు అధిపతి, సీనియర్ లీడర్ అతడే మాట్లాడుతున్నాడు. సేన అంతా మాట్లాడటలేదు, దే ఆర్ బిహైండ్. అధికారి ముందుకొచ్చి, అంటే అతనిలో నుంచి స్పోక్స్ పర్సన్ అనమాట. ఉండటానికి చాలామంది ఉన్నారు, హీఈస్ ద స్పోక్స్ పర్సన్. నేను కాదు, మేము అంటున్నాడు అంతే. ఏంటి నువ్వు, నీ పేరేంటంటే మేము, నేను కాదు మేము అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో యేసు పుట్టిన సమయంలో దుష్టుడు అలాగున ప్రయత్నించేసి మారణహోమం సృష్టించాడు. యేసు పరిచర్య కొరకు సిద్ధపడుతున్న తరుణంలో రెచ్చగొట్టి ఆదాములాగా కాస్త భ్రమపరిచి, ఒక సెలబ్రిటీ అయిపోతావు, నువ్వు దూకేవనుకో, దోతలు వచ్చి నేను ఎత్తి పట్టుకున్నారనుకో, అబ్బో నువ్వు ఒక సెలబ్రిటీ అయిపోతావు, ప్రజలందరికీ ప్రూఫ్ వచ్చేస్తుంది అన్నట్టుగా ఏదో ఉబ్బి తబ్బిబ్బ చేసేలాగున్నా. అవును, అక్కడ కూడా అన్నాడు, మీరు అది తింటే దేవుళ్ళగా అయిపోతారు అన్నట్టుగా. ఒక్కొక్కసారి అపవాది చేసేటటువంటి, అపవాది ఇచ్చే సలహాలు అపవాది సలహాలని మనం గుర్తించకపోతే అవి కూడా ఆత్మీయంగా మనకు కనిపిస్తాయి, ఆత్మ సంబంధంగా కనిపిస్తాయి, లేఖనానుసారంగానే కనిపిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. లేఖనంలో ఉంది కదా, పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడని. లేఖనానుసారంగా అనిపిస్తుంది, అంటే దూకొచ్చు, చెయ్యొచ్చు, వెళ్ళొచ్చు అన్నట్టుగా. అందుకనే ఆత్మ వివేచన మనకు బాగా కావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆత్మవివేచన బాగా కావాలంటే వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా చదవాలి. యేసు ప్రభుపాది శోధిస్తావంటే తన సొంత ప్రసంగం చేయలేదు, ఒకే మాట చెప్పేశాడు సూటిగా, లేఖనములలో ఇలాగా వ్రాయబడి ఉన్నది అంటూ వ్రాయబడిన దానిని చెప్పాడంతే, వాళ్ళ సొంత ప్రసంగం చేయలేదు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఏ రోజు ద్వారా మట్టు పెట్టడానికి మరి ఏమేమి ప్రయత్నాలు ఎప్పుడు చేశాడో ఇక గ్రంథస్థం కాలేదు. కానీ యేసు పరిచర్య కొరకు దేవుని యొక్క చిత్తం చేయటానికి తొలి అడుగు వేస్తున్న సందర్భంలో ఆదామును పడగొట్టినట్టుగా పడగొట్టాలని చెప్పేసి రెచ్చగొట్టి దూకెళ్ళి చేసిన దేవుని బిడ్డను చూసుకోండి అన్నట్టుగా ఈ దినాల్లో అలా కూడా ఉంటా ఉన్నాయి సేవలు. రెచ్చగొడతాడు అపవాది, తగ్గిపోవాలి మనం. స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని కొడుకు అయితే, నువ్వు సేవకుడు అయితే, నువ్వు దేవుని కొడుకు అయితే ఎంతైనా చేస్తారు, ఏమైనా అంటారు. దేవుడు లెగు, నిలబడు, నిరూపించుకో అన్నా, లేదా నువ్వు నిలబడు నేను చూపించుకుంటాను అన్నా తప్ప ఇప్పుడే చూపిస్తాను నేను దేవుని కొడుకునో కాదు అని తొడలు చరిచే సేవకులు ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపొస్తలుడైన సౌలుగా సంఘాన్ని హింసించి చిత్రవద చేస్తూ చాలా హత్యలు దగ్గరుండి చేయించినవాడు, పాపులలో మొదటి పాపనన్నవాడు, ప్రభు చేత పట్టబడి, ప్రభు చేత అభిషేకించబడి, ప్రభు కొరకు అపొస్తలుడిగా పిలువబడి, ప్రభు చేతుల పాత్రగా అపొస్తలుడిగా అన్యజనుల మధ్యన సువార్త ప్రకటించే ఒక ఘనమైన పాత్రగా వాడబడుతున్న పౌలే చాలా సందర్భాల్లో తప్పించుకుపోయిన పరిస్థితి. సహోదరులు అతనిని గంపలో నుంచి
గోడ దాటించి దింపేసిన పరిస్థితి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరేమి నన్ను గంపలం దింపాల్సిన పని లేదు, నేనేం భయపడను, రమ్మని ఎవడొస్తాడు అనలేదే పౌలు. అలాగని పిరికివాడా? కానే కాదే. యేసుప్రభు కూడా చాలా సందర్భాల్లో తప్పించుకొని పోయాడు, కనపడకుండా పోయాడు, వాళ్ళ చేతుల్లో పడినట్టుగా పడి మరలా పక్కకి నుంచి వెళ్ళిపోయాడు. పిరికోడా? అందుకే మనం ఆలోచించాలి, చాలా వివేచనతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అవన్నీ కూడా సన్నివేశాలు అనేది ఏం కొరకంటే విశ్వాసంతో మనము ఉండాలి, కానీ వివేచనతో ఉండాలి. విశ్వాసంతో పాటు వివేచన లేకపోతే ఆ ఆలయం మీద నుంచి దూకే పరిస్థితి మనం చేస్తాం. దూకినప్పుడు మనం చచ్చిపోవచ్చు, ఏమైనా కావచ్చు. అంటే అలాంటి తొందరపాటు, విశ్వాసం అంటూ. కనుకనే అంటాను, వివేచన కూడా విశ్వాసంతో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నాకు ఎంత వాక్యం తెలిసినా ఆ వాక్యంతో పాటు డిజర్న్మెంట్ ఉండాలి, జ్ఞానాత్మ ఉండాలి, వివేచనాత్మ ఉండాలి. వాక్యం పట్టుకొచ్చి ఇందులో ఉంది కదా చెయ్యొచ్చు రండి అని నేను ముందు కురికినా అందరం పోతాం అంతే. ఒక గుడ్డివాడు 10 మందిని చంపేస్తాడు, గుడ్డోళ్ళని చేసేస్తాడు. సో అలాగున అపవాది ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. చివరికి అరణ్యంలో శోధించాడు. నిజానికి ఆదాములాగా ఇది ఎంతసేపు నిరూపిస్తాను, దూతలు తప్పకుండా వస్తారు. నేను పుట్టకముందు మరియతో మాట్లాడాడు గాబ్రియేలు. నేను పుట్టిన సందర్భంలో దూతలందరూ వచ్చి కోలాహలం చేసి పెద్ద మ్యూజిక్ పార్టీ పెట్టారు ఆకాశంలో గొర్రెల కాపర్ల ముందు. అవును కదండి, పైన స్తోత్రం మహిమ జరిగింది కదా. స్తోత్రం కలుగును గాక. ఇదెంతసేపు ఆఫ్టర్ ఆల్ చూపిస్తాను. ఏమనుకుంటున్నావు నా తండ్రి అంటే, ఏమనుకుంటున్నావు నా మీద ఎంత ప్రేమ అంటే, ఏమనుకుంటున్నావు నేనంటే అంటూ దూకలేదు. ఏమని చేసాడు చెప్పండి? నో. దేవుణ్ణి శోధించకూడదు. వాక్యంలో ఉంది కదా అని ఉరక్కూడదు, వాక్యంలో ఉంది కదా అని తినకూడదు, వాక్యంలో ఉంది కదా అని చేసేయకూడదు, వాక్యంలో ఉంది కదా అని అన్నీ చేయకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో విశ్వాసులు, చాలా సందర్భాల్లో సేవకులు, చాలా సందర్భాల్లో అలాంటి మొండి బండ కఠిన మూర్ఖత్వపు విశ్వాసంతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సేవను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆఫ్ కోర్స్. స్తోత్రం కలుగునుగాక. కనుకనే సంఘమ మన వాక్యం బాగా చదవాలి, అర్థం కాకపోయినా చదవాలి. స్తోత్రం కలుగునుగాక. అవును ఇలా ఉంది కదా లేఖనంలో అని మనం చెప్పుకునే స్థాయికి చదువుకుంటూ పోవాలి. ఎప్పటికప్పుడు చేతకాని వాడు అయిపోతున్నాడు. పిల్లోడు పుట్టేశాడు, పెరిగేశాడు, వచ్చేసాడు, ఇదిగో మినిస్ట్రీలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నేను వీడిని వదలను. ఆఫ్టర్ ఆల్ అవ్వ ఆదాములను చిటికలో పడగొట్టాను, ఇప్పుడు బయటకు వచ్చాడు, తెలిసింది. యెహోవా దేవుడు అంటున్నాడు, ఈయన నా కుమారుడని. పరిశుద్ధాత్మ పైనుంచి వచ్చేసాడు, ఇంక వదిలితే కుదరదు వీణ్ణి అంటూ పడగొట్టడానికి, చెడగొట్టడానికి దేవుని ఆజ్ఞను, ఆదేశాన్ని తన సొంత ఇష్టానికి మలుచుకునే ప్రయత్నం చేసేలాగా చేయటానికి అపవాది ఎన్ని రకాలుగా నీకు అధికారం ఉందంటూ ఈ రాళ్ళను రొట్లుగా చేయగలవు, యూ హ్యావ్ ద కెపాసిటీ, యూ హ్యావ్ దట్ పవర్, యూ హ్యావ్ ద అథారిటీ అన్నట్టు. వీడు చెప్తే నేను అధికారం ఉన్నట్టు, అధికారం నాకు ఉన్నాను, అధికారం ఉపయోగించే సమయం ఒకటి ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే ఉపయోగించరా ఏంటి? ఇప్పుడే చూపిస్తాను అధికారం. నీకెందుకంటే డైట్ ఉందా? ఇప్పుడే నేను చేస్తాను చూడు, ఇలాగా రాయిని రొట్టిగా నేను తింటాం కాదు, చేసి చూపిస్తాను చూడని. సవాలంటే సవాల్ అనలేదు. అలాగున అక్కడ కూడా యేసును మట్టుబెట్టడానికి ప్రయత్నం చేశాడు. యేసు వాక్యం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి దేవునికి టోటల్గా వాక్యానికి లోబడి దేవునిని మహింపరిచాడు, తనను తాను కాపాడుకోగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక చోట చిన్న బైబిల్ స్టడీ జరుగుతోంది. ఆ స్టడీలో నేను ఉన్నాను, విదేశాల్లో. 4-5 కూర్చున్నాం. 1-2 స్త్రీలు ఉన్నారు, మిగిలింది భర్తలు వాళ్ళు. సాయంకాలం అప్పుడు ఒక పెద్ద ఆయన ఈ ప్రశ్న లేవనెత్తాడు. చిలిపిగానా సరదాగానా తెలుసుకునేలాగానా, ఆలోచన చేయాల్సినటువంటి అవసరంతో కావచ్చు. అఫ్కోర్స్ యేసు దూకలేదు. ఒక్కవేళ దూకుంటే ఏం జరిగి ఉండేది?
యేసుకి ఏం జరిగి ఉండేది? దూతొచ్చి ఉండేవాడా? లేదా యేసు అలా క్రిందకి దుముకి ఏమవకుండా ఇలా ఇలా కాళ్ళు దులుపుకొని చూసావా అంటూ లేచేవాడా? లేదా దూకటానికి ప్రయత్నం చేస్తూ ఇలా ఇలా రెడీ అవుతూ ఉంటే దేవుడేమైనా నా ప్రియకుమారుడు ఆగు 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 అని ఏమైనా ఉరుములో నుంచి మాట్లాడేవాడా? ఒకవేళ యేసు దూకుంటే ఏం జరిగేది అని పెద్ద ఆయన. అక్కడ దాకా ఎందుకండి బాబు అని ఒక సహోదరు అంటారు. అసలు ఆలోచన మనకెందుకు అంటే, లేదు దూకితే ఏమవుతుందంటే అప్పుడు పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నారు. అంటే బైబిల్ స్టడీలో ఆయన కూడా ఒక సభ్యుడు. ఆయన నిజంగా యేసు దూకుంటే, నేను కొడుకునే కదా దూకుంటే ఖచ్చితంగా గాయపడేవాడే, కాలు విరిగేదే. నేను అంటున్నాను అన్నాడు ఆయన. ఖచ్చితంగా పడేవాడే, గాయపడేవాడే. ఎందుకంటే దేవునిని శోధించింది విధానం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగున అపవాది ట్రాప్ చేస్తూనే ఉన్నాడు పసిబిడ్డ సమయం నుంచి. చివరికి ఇదిగో ఈ అపవిత్రాత్మ సేన స్పోక్స్ పర్సన్ ఆ గెరాసేనుల ఆదేశంలో ఆ వ్యక్తిని పట్టి ఇంకేం చేయబోతాడు ఆ వ్యక్తితో పాటు. నేను ఇలాగున ఆలోచన చేస్తున్నాను కొంతమంది దైవజనుల యొక్క ఆ కామెంటరీని బట్టి. ఈ తుఫాను అకస్మాత్తుగా వచ్చింది. వాతావరణంలో పెనుమార్పు వచ్చా, చిన్న చిన్న మబ్బుల ఏం కాదు, ఉరికినట్టు వచ్చింది. ప్రకృతి మీద దేవునికి అధికారం ఉంది. ఉరుములు రావాలన్నా, మెరుపులు రావాలన్నా, సముద్రం పొంగాలన్నా, గాలి వీచాలన్నా, నక్షత్రాలు మెరవాలన్నా, మొత్తం సృష్టి అంతా దేవుని చేతిలో ఉంది. అవునంటారా కాదంటారా? అంతే కదా. అంత తుఫాను అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది? చివరికి శిష్యులను యేసు ప్రభువును కూడా మట్టు పెట్టేసి అంతగా హడావడి, కనురెప్పపాట్లో వచ్చేసింది సుడిగాలి. ఒకవేళ అది తండ్రి పంపినది, సృష్టికర్త పంపినది అయ్యుంటే దేవుడు మరి యేసు ప్రభు ఆజ్ఞాపించాడు కదా. కానీ యేసు గద్దించాడు, యేసు ఆజ్ఞాపించాడు. అంటే సృష్టి గతి తప్పుతుందని ఆజ్ఞాపించాడా? సో కొంతమంది దైవజనులు ఈ కోణాన్ని ఇలా చూస్తారు. ఎందుకంటే యేసు ఆ సముద్రము దాటిన తర్వాత గెరాసేనుల దేశం ఆ ప్రాంతమునకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు శిష్యులతో. అక్కడ ఉన్నటువంటి ఈ లిజియన్ నాది, ఈ ప్రాంతం నాది, ఈ దేశం నాది అన్నట్టు. గెరాసేనుల దేశం ఎంత పెద్ద దేశం అని తెలియదు, కానీ ఈ రాజ్యం నేను. ఎందుకంటే ఆ దేశానికి పట్టణంలో నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ట్యాక్స్ కలెక్టర్స్ ఉండొచ్చు, ఉండొచ్చు మండల హెడ్ క్వార్టర్స్ లాగా ఏమైనా. ఇక నిజానికి దురాత్మ సమూహములు ప్రాంతాలను ఏలతాయి. ఎస్, దేశాలను ఏలతాయి, ప్రాంతాలను ఏలతాయి. కొన్ని ప్రాంతాల్లో కరుడుగట్టినట్టుగా ఇక సువార్త వెలుగును రానివ్వవి. అంతగా ప్రాంత ప్రజలను కఠినం చేసేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ దైవజనులు చెప్పే మాట ఈ కోణంలో చూస్తే అసలు ఈ తుఫాను రావటం ఏంటి, తుఫాను యేసు గద్దించడం ఏంటి, అది ఆగిపోవటం ఏంటి? తండ్రి పంపిన తుఫానా, న్యాచురల్గా వచ్చిన తుఫానా? ప్రశ్నలన్నీ పక్క పెట్టేస్తే బహుశా బహుశా అపవాది ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. శరీర సంబంధులతో కాదు, రక్త మాంసములు కలిగిన వారితో కాదు, అధికారులతో, ప్రధాన దూతలతో, ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులతో. దే హ్యావ్ గాట్ ద పవర్. మనం పోరాడుతున్నాం అన్న ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట, పౌలు గారు చెప్పిన మాట ఇక్కడ తెచ్చుకుంటే, ఈ తుఫాను వచ్చింది ఈ శిష్యులను ముంచేయటానికి, యేసు ఉన్న పడవను ముంచేయటానికి, కనురెప్పపాట్లు తలకిందులు చేసేయటానికి. అయినా యేసు లేచాడు, భయపడ్డారేంటన్నాడు, తుఫాను గద్దించాడు, సముద్రాన్ని ఆజ్ఞాపించాడు, క్వైట్ అయిపోయింది అని అనుకుంటున్నాం. సో ఆ దైవజనులు ఈ కోణంలో చూస్తున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా అపవాది పోరాటం ప్రారంభం నుంచి అక్కడక్కడ అడ్డు పడుతూనే ఉన్నాడు యేసును మట్టు పెట్టడానికి.
యేసు ద్వారా దైవ సాక్షాత్కారం ప్రజలకు వెళ్లకుండా పాపంలోనే వాళ్ళు చనిపోయి నరకమునకు తనతో పాటు పోయి తనతో పాటు కాలుతో ఉండాలనేది వాడి ప్రయత్నం. ఒక సమయం ఉంది, ఆ సమయం దాకా వాడికి భూమి మీద సంచారం చేయటానికి దేవుడే అనుమతి ఇచ్చాడేమో. గాడ్ అలౌడ్ హిమ్. కనుక అక్కడ మరొక అటాక్ ఇచ్చాడంటారు దైవజనులు. అక్కడ హేరోదు ద్వారా పసిబిడ్డగా ఉన్నప్పుడు మళ్ళా పరిచర్లోకి వచ్చేటప్పుడు దూకించటానికి, అలాగున మళ్ళీ ముందుకు వెళ్ళేటప్పుడు ఇలాంటి సందర్భంలో లేపేద్దామన్నట్టుగా గెరేసేన ప్రాంతానికి వస్తాడు. ఈ ప్రాంతం నాది, ఇక్కడ ఆ సముద్రం దాటి యువతల వాడికి వస్తున్నాడంటే నా ప్రాంతానికి వస్తున్నాడు అన్నట్టు వాడికి తెలుసు అన్నట్టు. ఈ ప్రాంతం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, ఇక్కడ ఉన్నవని నావి, రానివ్వను, అసలు ఒడ్డు మీద అడుగు పెట్టనివ్వను అన్నట్టుగా వాడు ముందే అటాక్ ఇచ్చాడు. ప్రకృతిలో కొంత భాగాన్ని తాను స్వాధీనం చేసుకొని. స్తోత్రం. దైవజనులు చెప్పిన ఒక కోణం, ఎందుకంటే ప్రారంభం నుంచి చూసుకొస్తున్నారు. నా 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 పోర్షన్ ఇంకా రాలేదు, ఈ నటనలో ఈ డ్రామాలో నా పాత్ర ఇంకా రాలేదని ఎక్కడో కూర్చోలేదు అపవాది. వాడేం చేతులు మడుచుకొని కూర్చోలేదు. బిగినింగ్ నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు అపవాది. యేసును మాయ చేయటానికి, యేసును మట్టు పెట్టడానికి, అభిషక్తుని చంపివేయటానికి పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక నెరవేరే వరకు తండ్రే యేసుకు కాపరా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసును వాళ్ళన్నారు, వీళ్ళు తిట్టారు, పర్వతం నుంచి తోసైపోయారు, యేసును కొట్టడానికి రాళ్ళు తీశారు, ఇలాంటివన్నీ ఉంటాయి. యేసు తప్పించుకుని పోయాడు, యేసు మీద ఎవరు పడకుండా శిష్యులు అడ్డుకున్నారు. ఇలాంటి సన్నివేశాలన్నీ చూస్తూ ఉంటే వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు ప్రజల శరీరాలను, వాళ్ళ మనసులను తను స్వాధీనం చేసుకుని కఠినపరుచుకుని ఒక రకమైన మత మూర్ఖత్వంతో నింపేసి చంపిపారేయటానికి వందలుగా ఈవెన్ అధికారులను రెచ్చగొట్టేవాడు, మత ఛాందస్వాదులను రెచ్చగొట్టేవాడు, శాస్త్రులను రెచ్చగొట్టేవాడు, పరిశీలన రెచ్చగొట్టేవాడు, కోపంతో ఉగ్గులైపోయేలాగా చేసేవాడు. సో ఈ దోణి మీద ప్రయాణం చేస్తుండగా వచ్చిన తుఫాను మామూలు తుఫాను కాదది. ఇదిగో గెరాసేను ప్రాంతానికి యేసు అడుగు పెడతాడు. అడుగు పెట్టిన తర్వాత దేవుని శక్తి రిలీజ్ అవుతుంది, చీకటి తొలగిపోవటం ప్రారంభమవుతుంది. నా శక్తి కూడా నేను వదులుకోవాలి, నా రాజ్యాన్ని నేను కోల్పోతాను. నా పట్టులో ఉన్నటువంటి కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మూగవాళ్ళు, నా దురాత్మల సమూహంతో ఆ కుటుంబాలను కాలరాస్తున్నాను, నరకయాత్ర పెట్టేస్తున్నాను. వాళ్ళందరూ విడుదల పొందేస్తారు, వాళ్ళందరూ స్వస్థతలు పొందేస్తారు, వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అయిపోతారు, వాళ్ళందరి ఇళ్లలోకి ఆనందం వచ్చేస్తుంది, పండగ వాతావరణం. యేసు వచ్చాడంటే ప్రాంతంలో పండగ వాతావరణం వచ్చేస్తుంది. కనుక యేసును రానివ్వకూడదు అన్నట్టుగా అక్కడ తుఫాను, ఇక్కడ కూడా ఎదురొచ్చి ఒక నమస్కారం పెట్టి, బాబు నీకు దండం పోవయ్యా అన్నట్టు. అదే కదా, నీకు దండం, నా నుదులై పో, ఇది నా రాజ్యం అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ఈ సీన్ అంతా తెలిసని కాదు, కానీ ఒక పిక్చర్ మనకు రాకపోతే, వచ్చాడు, ఎదురయ్యాడు, ఇలాగన్నాడు, యేసు గద్దించాడు, పోయాడు, యేసే ముందుకు వెళ్ళిపోయాడు అంటూ వెళ్ళిపోతాం, అలా చదువుకుంటూ పోతాం. అది కూడా మంచిదే కావచ్చు. ఒక్కొక్కసారి ఆ పిక్చర్ అంతా చూస్తే, ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే, ఆ అటాక్ చూస్తే, ఆ సముద్రం తుఫాన్ చూస్తే, వీడు నమస్కారం పెట్టడం ఏంటి, మళ్ళీ ఆజ్ఞిస్తున్నానంటేంటి, ఈ దొంగ భక్తి ఏంటి వీడికి, అసలు ఎవడు వీడు, ఎందుకు నమస్కారం చేస్తున్నాడు, బాబు నీకు నమస్కారం, బాబు నీకు నమస్కారం కావాలి కదా, పట్టుకో అని ఎందుకు అంటున్నాడు, ఆనెందుకు పెడుతున్నాడు, ఇది నా రాజ్యం, ఆజ్ఞ, దేవుని నామం పేరట అంటున్నాడు. ఆ దేవుడు కాదండి, నేను దేవుని. ఈ అపవిత్రాత్మకు ఒక దురాత్మ, లూసిఫర్ ఏమో. ఈ దురాత్మలన్నిటికీ కూడా లూసిఫరే కదండి దేవుడు. వంతడు కదండి పడ్డారు, నక్షత్రాల రాలిపోయారు ప్రకటన గ్రంథంలో చూస్తే. 2/3 అంతా కూడా దేవునితో ఉన్నారట. ఒకవేళ అంకెల మాదిరిగా చూసుకుంటే 1/3 లేదు. లూసిఫర్, గాబ్రియలు, మిఖాయిల్ లాగా లూసిఫర్ కూడా ఒక దూత, ప్రధాన దూత, సీనియర్ ఏంజల్. అంటే దేవుని తర్వాత ఈజ్ ద చీఫ్ అన్నమాట.
ఇన్ ద బిగినింగ్ ఒకరోజు కన్ను గుట్టింది, పాడుబుద్ధి పుట్టింది. ఆ బుద్ధి పుట్టనంత వరకు నెంబర్ 1గా ఉన్నాడు. తర్వాత దేవుడు అతన్ని బయటికి గెంటి పారేశాడు. ఇక మిఖాయేలు, గాబ్రియేలే మిగిలారు. స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుంచి వాడు దేవుళ్ళ పూజిస్తానే ఉన్నాడు, దేవుళ్ళకి అధికారం చలాయిస్తానే ఉన్నాడు. నీకన్నా దేవుని కన్నా నీళ్ళు ఏం తక్కువ ఉందని ఈయన పార్టీలు చేరిన వాళ్ళు 100 మంది, వాళ్ళను కూడా నెట్టి పడేశాడు దేవుడి కిందకి. వాళ్ళందరూ దురాత్మలు, వాళ్ళందరూ కూడా అపవిత్రాత్మలు, దుష్టాత్మలు. దురాత్మ యొక్క, అపవిత్రాత్మ యొక్క, సాతాను యొక్క ప్రణాళికలను నెరవేర్చుటకు వాడి వెనకాలన్న సైన్యాలవి. కనుక దేవుని పేరట అంటే ఏ దేవుని పేరటో లేదా దేవుడి పేరట అని పలికితే యేసుప్రభు ఆగిపోతాడేమో. ఎందుకంటే యేసుప్రభుకి ఆ తండ్రి మాట ప్రకారం, తండ్రి నామం కొరకు, తండ్రి మహిమ కొరకు ఆ తండ్రి పేరు ఎవరిని ఎత్తగానే అవునా తండ్రి అన్నట్టుగా యేసుప్రభు బ్రేక్ అయ్యాలంటే దేవుని నామం పేరట అంటే ఆగుతాడేమో అన్నట్టుగా వచ్చు. స్తోత్రం కలుగునుగాక. మళ్ళా చెప్తున్నాను, అపవాది ఎన్ని రకాల ట్రిక్కులైనా వేస్తాడు మనల్ని పడగొట్టడానికి, ఆపటానికి, మనలను మార్గం తప్పించడానికి, చివరికి మనలను మట్టు పెట్టడానికి. కనుకనే మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకు కలిగి, అంటే ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి కుయుక్తులతో వాడు ఉంటాడు, ఇలాంటి తంత్రాలు వాడు పన్నుతాడు. కనుక మెలకు కలిగంటే ఈ జ్ఞానం మీరు కలిగి ఉండాలని. మెలకు అంటే నిద్ర ఒక్కటే కాదండి. మెలకు అంటే నిద్రపోకుండా ప్రార్థన చేయమని అంటున్నాడు అని అనుకుంటాం. కానీ ఇంత సెటప్ ఉంది వీడు అటాక్ చేసే వెనక, వీడి తంత్రాల వెనక ఇది కుళ్ళు, వాడి తంత్రాల వెనక వాడి ఆలోచన అంతా ఇది అని చెప్పటం మెలకువ. జ్ఞానం, ఆలోచన, వివేచన, అది కూడా ఒక అర్థం కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 7వ వచనం దగ్గర ఆగి ఇంతసేపు చెప్పుకున్నాం. స్తోత్రం కలుగునుగాక. నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి చదివించాను. ఇంకా లూకా సువార్త వెళ్ళాలి. ఇక్కడే ఉన్నాం, ఇంకా ఇంట్లోంచి బయటికి రాలేదు, ఇంకో ఊరు వెళ్ళాలి. ఎనీవే చెప్పాను కదా, బైబిల్ ప్రసంగం కాదు, ఏమన్నాను, బైబిల్ తరగతులు, ఉపవాస ప్రార్థనలు. గోయింగ్ డీపర్ ఇన్ టు ద వర్డ్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద what you call evil plans and evil purposes of the enemy, which will be revealed by the word of God, by the Holy Spirit. పరిశుద్ధాత్మ లేఖనాల్లో నుంచి అపవాది తంత్రములను మనకు తెలిసేలాగున బోధించే తరగతులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు ఎక్కడి నుంచి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నాడు, ఎక్కడి నుంచి చక్క పెట్టుకుంటూ వస్తున్నాడు, ఎక్కడి నుంచి చంపుకుంటూ వస్తున్నాడు. నిజానికి యేసుతో నన్ను పోల్చుకుంటున్నాను అనుకోను, కానీ లేదా మోషేలాగా నమ్మకంగా ఉంటాను అన్నట్టుగా పోల్చుకోను, కానీ ఒక పోలిక మాత్రం చెప్పగలను. నాకు గుర్తున్నంత వరకు ఈరోజు నేను ఇలాగ నీ స్థాయిలో ఉండుట దేవునికి తల్లి కడుపులో పడకముందే ప్రణాళిక ఏమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను పుట్టిన తర్వాత 5 సంవత్సరాల లోపు, 4 సంవత్సరాల లోపు పెద్ద ఇలాంటి సూపర్ హాస్పిటల్స్ లేవు, సూపర్ ట్రీట్మెంటు లేవు, సూపర్ డాక్టర్స్ లేవు. అన్నిటికీ అరుకే. అన్నిటికీ ఒకే మందు అన్నట్టుగా. ఇంజక్షన్ అంటే పెద్ద ట్రీట్మెంట్ అన్నమాట. అప్పుడు కోత అంటే ఇంక మనిషి చచ్చిపోతాడు, రాసేయాలి. ఒకవేళ నేను బతుకుంటే ఇది నీకు, ఇది నీకు అని. ఆపరేషన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ చెప్పండి, కిడ్నీలు అన్నీ కూడా మాట్లాడుకుంటుండే చేసేస్తున్నారు అంతా. ఆ దినాల్లో, నేను పుట్టిన దినాల్లో డబుల్ టైఫాయిడ్, ఒకసారి టైఫాయిడ్ వచ్చింది. అప్పుడే బాగా బలహీన పడిపోయాను. చచ్చిపోలేదు కానీ చాలా రోజులు ఆ టైఫాయిడ్తో నేను సఫర్ అయ్యానట. కోలుకున్నాను అనుకునేటప్పటికీ ఎన్ని నెలల్లోనూ సంవత్సరం తెలియదు, కానీ మళ్ళీ టైఫాయిడ్ రిపీట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా తగ్గింది అనేటప్పటికీ మళ్ళీ టైఫాయిడ్ అటాక్ అయింది. డబుల్ టైఫాయిడ్ అంటారు దాన్ని. అంటే దాదాపు నేను చీపురు పుల్లలాగా అయిపోయానట. మా నాన్నమ్మ గారి చంకలో చీపురు పుల్లలాగా వేళ్లాడేవాడినట. అస్సలు కనపడనట్టుగా అయిపోయానట. చెప్పారు, చంకలో పెట్టుకుని నన్ను త్రిప్పిన నాన్నమ్మ నాతో. స్తోత్రం.
నువ్వు దాదాపు అయిపోయేవాడివే. అంటే నేను సంకలో పెట్టుకున్నాను కాబట్టి బ్రతికేవని అనే ఉద్దేశం కాదు, కానీ ఆ స్థాయిలోకి వచ్చేసావు. ఎలక పిల్లలాగా ఎల్లాడేవాడు, సంకలో పెట్టుకుని తిరిగేదాన్ని, బతికిపోయావు అని అప్పుడప్పుడు చెప్పేవారు ఏదో సంగతి. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే ఏమో అపవాది అప్పుడే నన్ను లేపేయటానికి ఆలోచన చేశాడేమో. తర్వాత చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగాయి. 3-4 సార్లు అయితే చచ్చిపోయే యాక్సిడెంట్సే. ఒకసారి అయితే నన్ను నేను చంపేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. మళ్ళా చెప్తున్నాను, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం దేవునిలో మన పట్ల ఉన్నది అని ఖచ్చితంగా ఒక రుజువు మనకు దొరకాలి అంటే యెషయా గ్రంథంలో కావచ్చు, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, ఆయన చెప్పిన మాట ఇజ్రాయేల్ గురించి చెప్పాడా, లేకపోతే ఇర్మియా గురించి చెప్పాడా, లేకపోతే యాకోబు గురించి చెప్పాడా, అంత భక్తులు మనకు కాదు. కానీ అని అనుకున్న కొన్ని వచనాలు, కొన్ని ఆ లేఖనాలు మనకు ఎంత దూరం తీసుకుపోతాయంటే, ఎంతగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తాయంటే, భూమికి పునాదులు వేయక ముందే నేను నిన్ను చూశాను, నేను నిన్ను ఎరుగుదును, ఇంకా ముందుకు పోయి ఓ ఇజ్రాయేలు నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు ఆ రోజే. స్తోత్రం కలుగును గాక. అలాగున అవన్నీ నేను చూసుకుంటూ వస్తే అవన్నీ జరిగిపోయి ఉంటాయి. అవన్నీ అపవాదనుకున్నట్టుగా జరిగిపోయి ఉంటాయి. ఒకవేళ నాకు తెలియదు, కానీ ఈ మహాదేవుడు ఆ దినంలోనే నన్ను ఎరిగినవాడు నేను ఎరుగకపోయినా ఆయన అడ్డుపడి ఉండకపోతే ఈ మీటింగ్ జరిగి ఉండేదే కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రతి గడియ మనం దేవునికి దండం పెట్టాలి. ప్రతిరోజు గడిచిందంటే దేవుని స్తుతులు చెప్పాలి. వారం గడిచి ఒక వారంలోకి వెళ్ళామంటే అయ్యా కాచి కాపాడావు, నీకు స్తోత్రాలు. ఎందుకంటే అపవాది ఎన్ని రకములైన తంత్రాలు పన్నుతుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాడు. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు నా పేరు సేన. ఎందుకంటే మేము ఒక్కళ్ళం కాదు అనేకులము అని చెప్తున్నాడు. ఎవరున్నారు ప్రక్కన? ఎవరున్నారు ప్రక్కన? మీ పక్కన కాదు, అలా చూసుకోకండి. ఎవరున్నారు ప్రక్కన? చెప్పాను కదా, ఎవరున్నారు ప్రక్కన? శిష్యులు ఉన్నారు. అప్పటికే ఆ తుఫాన్లో చావు తప్పి కన్నులొట్టబోయినంత అరిచేశారు వీళ్ళు. అవును కదా, చచ్చిపోయి మరి కేకలేసేసి మళ్ళా కొంచెం ప్రాణాలు అలా వచ్చాయి. నేను అనుకుంటాను ఈయనెవరో కానీ అంటాను, ఇంకా బీపీ పెరిగిపోయి గుండ్లు కొట్టేసుకుంటే ఇలాగ అనుకుంటా వస్తున్నారేమో వేస్తూ పాటు ఆ గెరాసన్ దేశంలోకి. కొంచెం చేతుల్లో వణికి ఇంకా రన్ అవుతుందేమో, కాళ్ళల్లో వణికి ఇంకా రన్ అవుతుందేమో. ఈయనెవరో కానీ చచ్చిపోయే వాళ్ళమే బెదురు వస్తుంటే రెండో అటాక్ మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే యేసు ఈ సంభాషణ, ఈ సమాచారము, ఈ అడ్రస్లు అడగటం ఎందుకు పెట్టుకుంటున్నాడు ఈయన అన్ని అంటే అస్తమానం అడగడు. ఎందుకంటే మనకు కూడా కొన్ని వివరాలు తెలియాలి. స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ రోజు శిష్యులకు కూడా చెప్పాడైనా, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. మనుషులు మీరు పట్టాలంటే ఆ మనుషులను పట్టిన వాటి బంధకాల నుంచి వీళ్ళని విడిపించాలి, దేవుని పట్టులోకి వాళ్ళు రప్పించాలి. అది కూడా మీకు ట్రైనింగ్ కావాలి. స్తోత్రం కలుగును గాక. కేవలం వెళ్ళి పట్టుకురండి, ఏదో చేపలు పట్టుకురండి అని కాదు. కొంతమంది సులువుగా దొరికేస్తారు, కొంతమంది కాస్త ప్రయత్నం చేస్తూ దొరుకుతారు, కొంతమంది కాస్త లేబర్ శ్రమ పడితే దొరుకుతారు. కొన్ని మీరు పోరాడాలి దురాత్మలతో, దుష్ట శక్తులతో, వాటి పీడనలో, వాటి చెరలో ఉంటారు. వాళ్ళను కూడా మీరు విడుదల ఇప్పించి తండ్రి చేతులకు తీసుకురావాలి. స్తోత్రం కలుగును గాక. సో ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ షో యూ, కమాన్ లుక్ ఎట్ అన్నట్టుగా అంటున్నాడేమో. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పేరు పెట్టి పిలిచేవాడు కదా. నతానియేలు అనగానే నా పేరు ఎలా తెలిసిందిరా బాబు అనుకునేవాడు. అలా 2-3 సార్లు యేసుప్రభు పేరు పెట్టి పిలిచినప్పుడు కొంతమంది ఉలుక్కు పడతారు. జక్కయ్య అనగానే నా పేరు ఎలా తెలిసిందిరా బాబు ఈయనకి, జక్కయ్య చెట్టు దిగు, మనకు కూడా అనుమానమే, జక్కయ్య చెట్టు దిగు అంటాడు ఏంటి అన్నట్టుగా. యేసుకు తెలుసు, కనుక యేసుకు తెలుసు అపవిత్రాత్మని, యేసుకు తెలుసు. బట్ వై హీఈస్ అలౌవింగ్ దెమ్ టు స్పీక్ లిటిల్ బిట్, తాను తెలుసుకున్నట్టు కోసం కాదు. ఈరోజు సంఘమైన మనకు తెలియాలి. తాళపు చేతులు ఇవ్వగానే మనం తాళపు చేతులు ఇచ్చాడు యేసయ్య, తాళపు చేతులు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, నీ కోటి నా కోటి
అని తాళం చేతులు పట్టుకుని సరదా పట్టం కాదు. అధికారాన్ని ఉపయోగించేటప్పుడు అధికారము కొనసాగించకుండా అడ్డుపడటానికి మరొక అధికారము కలిగిన వాడు మీకు ఎదురవుతాడు. నాకు ఇక్కడ అధికారం ఉంది, ఆ తాళం ఇచ్చేస్తే అయిపోతుందా, నేను పోతాను అనుకుంటున్నావా? యేసు తాళం ఇచ్చాడు, అవుట్ అవుట్ గెట్ అవుట్ అంటే పోతాను అనుకుంటున్నావా? నోవే. నాకు అధికారం ఉంది, నాకు రాజ్యం ఉంది, ఈ కుటుంబం నాది, ఈ ప్రాంతం నాది అంటాడు, ఈ గుంపు నాది, ఈ మండలం నాదంటాడు. ఐ హావ్ గాట్ దట్ అథారిటీ. నా తాళం ఇచ్చాడు యేసయ్య అంటాం, పో 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 అంటాం. అంత తేరగా పోడండి. యూ హ్యావ్ టు యూజ్ ద పవర్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి చీ అనగానే తోక ముడిచిపోయి కుక్కలు ఉంటాయి. కొన్ని కుక్కలు 10 సార్లు చీ అంటే తప్ప వెనక్కి వెళ్ళవండి. కొన్ని కుక్కలు చీ అన్నా సరే ముందుకు వచ్చేస్తుంటాయి, అప్పుడు కర్ర చూపిస్తాం. కొన్ని కుక్కలు చీ అన్నా సరే పళ్ళు బయటకు పెట్టి మీద కొరగటానికి ప్రయత్నం చేస్తాయి. వాటిని కర్ర చూపించడం కాదండి, తరుముతాం. స్తోత్రం కలుగును గాక. గేటు దాటిదాకా తరుముతాం. అవునంటారా కాదంటారా? కుక్కల్లో రకాలు ఉంటాయి, అలా చూడకండి. దురాత్మలో రకాలు ఉంటాయి. పో అనగానే పోతాయి అంతే. పో అనక్కర్లేదు, అసలు మనం వెళ్తుంటేనే పోదావరా బాబు ఎవడో వచ్చేస్తున్నాడు అనుకుంటారు. కొన్ని ఉంటాయి అలా స్టేజెస్, పోయినట్టుగా నటిస్తాయి, పోవు. ఒకటి పోతుంది, పోయాను పోతానంటుంది. ఇంకా కొన్ని ఉంటాయి, పోయిందనుకుంటాం మనం. రిపీటెడ్గా అటాక్ ఇవ్వాలి. పూర్తి విడుదల వచ్చే వరకు మనం యేసు నామములో ఆజ్ఞాపించాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆ బైబిల్ తరగతి అంటే ఆలోచన జ్ఞానం. మీరు సేవ చేస్తారా, లేకపోతే ఇలా దెయ్యాలు వెళ్ళగొట్టే మినిస్ట్రీ మీకు ఇస్తారా, అది కాదు. మీకు తెలియాలి ఆలోచన. ఇది అపవాది యొక్క తంత్రాలు తెలియాలి. దాని మీద దేవుడు మీకు ఇచ్చిన అధికారపు ఆ స్థాయి మీకు తెలియాలి. అపవాది తంత్రాలు తెలిస్తే ఇంతకన్నా నేను చేయలేననేది కాదు. దీని మీద అధికారం ప్రభు నాకు ఇచ్చాడు కనుక ఇలా నన్ను అటాక్ చేస్తాయి, ఇలా నన్ను ఆప్ చేస్తాయి, ఇలాగ నన్ను యాతన పెడతాయి, ఇలాగ నాకు భయాన్ని కలగజేస్తాయి, ఇలాగ నేను ప్రార్థించినా సరే నెలల తరబడి ఎదురొచ్చి నాతో పోరాడుతాయి. కానీ యేసు నాకు అధికారం ఇచ్చారు, పోరాడుతూనే ఉంటాను, అవి పోయి తీరుతాయని యేసు ప్రభు ముందే రిజల్ట్ చెప్పేశాడు. స్తోత్రం కలుగును గాక. పోవటం లేదు ప్రభు అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే నవ్వుతాడు ఆయన. ఆయన ముందే రిజల్ట్ చెప్పాడు, నా నామములో దెయ్యాలు పోతాయి. చప్పట్లు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొన్ని పోవచ్చు, కొన్ని పోకపోవచ్చు. ఆ దెయ్యాలు ఎవరిలో ఉన్నాయి, వాళ్ళ విశ్వాసం ఉంటే పోతాయి. దెయ్యాల వాళ్ళ ఉంటే వాళ్ళకి విశ్వాసం ఉంటే ఏంటంటే బాబు గలిబిలి చేసేస్తాయి మనసంతా. సో వాళ్ళ కోసం ఎవరైనా ప్రార్థన చేయడానికి తీసుకొస్తే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి పోతే ఒకసారి పోవు. అలాంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్, కొన్ని సావకాశం, కొంచెం సందులు ఉంటే ఉండొచ్చేమో. కానీ యేసయ్య చెప్పిన కొన్ని మాటలు అసలు మనం వేరే జల్లిలో పెట్టి దులపాల్సిన పని లేదు. ఇలా జరగవచ్చు, లేకపోతే ఇలాగైనా జరగవచ్చు, ఇలా జరగకపోవచ్చు, పోనీ ఇంతైనా జరగవచ్చు అని జల్లిలో వేసి వాగ్దానాలు. యేసు వాగ్దానం ఇచ్చాడంటే అయితే అవును, లేకపోతే కాదు. స్తోత్రం కలుగును గాక. 2 మాటలు. పోవు అన్నాడు ఒక చోట. ఏం చేస్తే పోవు? మామూలుగా పోవు. కొన్ని ఏం ఎస్ విశ్వాసమే కాదు, ఏం చేస్తే అప్పుడప్పుడు ఇటువంటివి పోవాలంటే ఉపవాస ప్రార్థన. మామూలు ప్రార్థన కుదరదు. ఉపవాస ప్రార్థన అంటే యేసుప్రభుని బతిమలాటం కాదు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన అభిషేకాన్ని మీరు ఆస్వాదిస్తుంటే ఆ ప్రభావం మీ చుట్టూ మీలోనికి అలా దిగువచ్చినప్పుడు మీరు లేచి వెళ్ళి నిలబడి ఆజ్ఞాపించండి, పారిపోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పోవు అని ఒక చోట అన్నాడు. ఇదేంటంటే మీరు ఇప్పుడే కదా యేసు వెళ్ళిపోతే అంటే పోతాయి. అప్పుడప్పుడు ఇటువంటివి పోవాలంటే యేసు అన్నాడు కాబట్టి కొన్ని పోవు. చెప్పాను కదా, కొన్ని కుక్కలు పోవు. కుక్కలకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కుక్క బుద్ధి, కుక్క తన వాంతిని తినటానికి తానే తిరిగి వెళ్ళినట్టుగా కుక్కలతో చాలా విషయాలు పోల్చాడు. ఆ కుక్కలంటే ఎంతమందికో ప్రీతి. ఈ కుక్కలు కాదండి, వదిలేయండి కాసేపు. ఎనీవే, మేము అని చెప్పాడట. తమ్ము నా దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిక్కిలి బ్రతిమలాడుకున్నాడట. స్తోత్రం కలుగును గాక. ఆ స్టేజెస్ చూడండి. ఒకటేమో నమస్కారం, రెండేమో పొగడ్త, దేవుని కుమారుడు. ఒకటేమో నమస్కారం. నమస్కారం అంటే తల వంచాడు ఏమో, లెట్ us see. రెండవ స్టేజ్ అని చెప్పండి, నువ్వు దేవుని కుమారుడు.
మూడోది ఏంటి చెప్పండి? ఆజ్ఞ. నా రాజ్యము, నీకు నమస్కారం పెట్టాను వదిలిపో, వేరే రూట్ చూసుకో, వేరే ప్రాంతం చూసుకో అన్నట్టు. అయినా చివరికి వచ్చేటప్పటికి స్టేజ్ చూడండి, గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? వాడి గ్రాఫ్ ఎన్ని టెక్నిక్లు అయినా వేసేస్తాడు, ఎన్ని టాక్టిక్స్ అయినా పెట్టేస్తాడు. అందుకేనేమో పౌలు అంటాడు ఒక చోట, అపవాది తంత్రములను మనము ఎరుగని వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎరిగిన వారిగా ఉండాలి. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్, శాంపిల్, ఇక్కడ చిన్న శాంపిల్ అంతే, అన్నీ కాదు, చిన్న శాంపిల్. మొదటి నమస్కారం, తర్వాత దేవుని కుమారుడు అంటాం, నన్ను బాధ పెట్టవద్దు బాబు అని అంటాం, తర్వాత ఆజ్ఞ అంటే బెదిరించటం, ఇది నాది, నీ రూట్ నీది, నా రూట్ నాది అని చెప్పటం. ఆ తర్వాత నేను ఒక్కడిని కాదు నాతో పాటు ఇక్కడున్నామని చెప్పటం, సమాధానం ఇవ్వటం, అంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వటం. చివరికి వచ్చేటప్పటికి బాబా బ్రతిమలాడటం. చూసారా టాక్టిక్స్? బ్రతిమలాడటం. స్తోత్రం కలుగునుగాక. ఇది యేసు దగ్గర ఎలా చేశాడని కాదు, ఇందులో కొన్ని టాక్టిక్స్ మన మీద ఉపయోగిస్తాడు, సంఘాల మీద ఉపయోగిస్తాడు, సేవకుల మీద ఉపయోగిస్తాడు, ప్రార్థనలో విశ్వాసంలో సూటుగా దూసుకుపోతున్న వారి మీద ఉపయోగిస్తాడు. ఏమాత్రం మనం ఏమరపాటుగా ఉన్నా పట్టేస్తాడు, పడగొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువానికి ఏకవేయగానే ఇక్కడ యేసైతే ఎలా పొమ్మనంటాడో అలాగ దేవుడు మనకు కూడా విడుదల ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజానికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థించు బాబోయ్ చంపేస్తున్నాయి నన్నని అనే స్థితిలో లేడు. అసలు వాడిని మాట్లాడనివ్వటం లేదు. వాడి నోరు కట్టేసి ఇవే మాట్లాడేస్తున్నాయి. నోరు కట్టేసి వాడికి ఏ మాట వచ్చి అంటే కేక వేయటం ఒకటే వచ్చు, కరవటం ఒకటే వచ్చు, అరవటం ఒకటే వచ్చు, అంతే వాడికి వచ్చిన మాట. వాడి ఆ మాట్లాడే స్థితిని కూడా అవి కంట్రోల్ చేసేసాయి. అప్పుడు చూస్తే మమ్మను తోలివేయవద్దు, ఈ దేశంలో నుంచి పంపించి వేయవద్దని ఆయనను మామూలుగా కాదు, ఇలాగా మిగుల బ్రతిమలాడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేస్తూ ఉంది కనుక ఆ పందులలో ప్రవేశించటానికి మమ్ములను వాటి యొద్దకు, వాటిల్లోనికి, వాటి మీదకి మమ్మల్ని వెళ్ళనివ్వు. అంటే అర్థం ఏంటి? పందులు ఉన్నాయి, ఇక్కడేమో మానవ శరీరం, అక్కడ పందులు పశువు శరీరం, ఆత్మ శరీరం లేదు. ఆత్మకు ఎముకలు, రక్తము, శరీరం ఉండవు, దురాత్మకైనా సరే. ఏదో ఒక శరీరం దానికి కావాలి, దాని టాక్టిక్స్ నెరవేర్చుకోవటానికి. అవును, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిన వ్యక్తి, దురాత్మ స్వాధీనంలోకి వెళ్ళిన వ్యక్తి, పరిశుద్ధాత్మ ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దురాత్మ ప్రణాళికలో ఉన్న వ్యక్తి ఈజీగా మనకు తెలిసిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఎందుకంటే ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాయి ఇవి. అంతకుమంది నివాసం లేకుండా ఆకాశ మండలంలో దురాత్మలు, ఆకాశ మండలంలో అక్కడే ఉంటాయి నివాసాలు, అక్కడెక్కడ ఉండవు. ఒక చోట యేసుప్రభు ఒక దురాత్మను వెళ్ళగొట్టాడు. ఒక చోట వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అలాగే ఉండిపోకూడదట. ఏం చేయాలి చెప్పండి? తను తాను కాచుకోవటానికి దేవుని భద్రతలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ దురాత్మ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చోటు కోసం, నీటి కోసం చాలా చోట్ల చూసిన తర్వాత ఎక్కడా చోటు దొరకలేదట. మళ్ళా తిరిగి వచ్చి అప్పుడు నేను ఖాళీ చేసేసాను పోర్షను, అది ఎలాగుందో చూద్దామని వచ్చాడట. వస్తే ఖాళీగా శుభ్రం చేసి ఉందంట. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? నేను కాదు, ఇంకెన్ని 7 ఫ్రెండ్స్ అని తీసుకుని లోపలికి వస్తారట. అతని పాటు మొదటి పాటు కన్నా భయంకరం. స్తోత్రం. హల్లెలూయా. సో అవి పనిచేయటానికి శరీరం కావాలి. పక్షి శరీరము, పశువు శరీరము, పాము శరీరము, గబ్బిలి శరీరము, ఏదో శరీరం కావాలి. కొట్టాలా, మీద పడాలా, కళ్ళు పీకాలా, ఏదో తీవ్రంగా అవి ప్రయత్నం చేసి మనలను
లేదా ప్రజలను, లేదా మానవ రూపంతో దేవుడు చేసిన ఆయన ప్రజలను హింస పెట్టడానికి. అందుకే అవి అడుగుతున్నాయి ఆ దురాత్మ సమూహాలు, ఈ స్పోక్స్ పర్సన్, అవుగు అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల లోనికి మేము పోతాం, మాకు పర్మిషన్ ఇవ్వు అని. అది కూడా బ్రతిమలాటమే. చివరికి ఎంత సరెండర్ అయిపోయాడు చూడండి. మొదటి నమస్కారం, తర్వాత దేవుని కొడుకు, తర్వాత ఆజ్ఞ, తర్వాత ఇది నా రాజ్యం, తర్వాత నన్ను వదిలేయి బాబు, తర్వాత కనీసం అక్కడికన్నా వెళ్ళి నేను ఆ వాకిట్లో చిన్న టెంట్ వేసుకుంటాను అన్నట్టుగా, ఈ ఊరు వదిలి పొమ్మనొద్దు అన్నట్టుగా, ఈ శరీరం కనీసం ఆ శరీరం అన్నా మాకు ఇవ్వయ్యా బాబు, ఆకాశంలో ఏం లేకుండా ఏం తిరుగుతాం అన్నట్టుగా. వెంటనే యేసు అన్నాడు, పొండి అన్నాడు. ఆ సేన సమూహము ఈ స్పోక్స్ పర్సన్తో పాటు పోయాయి. పందుల మీదకి వెళ్ళాయా, పందుల దగ్గరికి వెళ్ళాయా, పందుల మీద ఆవరించాయా అనవసరం. కానీ ఒకటి జరిగింది. ఏం జరిగింది? అప్పుడు దాకా చక్కగా మేస్తున్నాయి పందులు. ఎప్పుడైతే పొండి అన్నాడో అవి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? పందుల మీదకో లోనుకో. అవి ఎక్కడికి పోయాయి? అవి మేత మేస్తూ కూర్చోలేదు. అవి అప్పుడు చక్కగా మందలు క్రమంగా మేతలు మేస్తాయి. ఒక్కసారిగా పిచ్చి పెట్టినట్టు అయిపోయింది పందులకి. ఒకరినొకరు ఖర్చుకోవటం, తోసుకోవటం, భీకరంగా అరుస్తున్నాయి. మామూలుగా అరవటం లేదు. ఆడ పందులు కాసేవాళ్ళు కూడా టెన్షన్ వచ్చేసింది. ఈ మంద ఎప్పుడు ఇలా లేదు, ఈ మంద ఎప్పుడు ఇలాగ లేదు. ఇలా కర్ర చూపిస్తే చాలు దొడ్లోకి వెళ్ళిపోయి, కర్ర చూపిస్తే చాలు కుడితి దగ్గరకు వచ్చేసేవి, కర్ర చూపిస్తే చాలు ఇంటికి వచ్చేసేవి. ఏంటి ఇలాగున్నా, ఏంటి కేకలేటి పిచ్చి పెట్టినట్టు అని వాళ్ళు కూడా టెన్షన్ వచ్చేస్తూ ఉంటే అలా పరిగెత్తాయి, ఇలా పరిగెత్తాయి, అన్నీ కలిపి అక్కడే ఉంది కదా సముద్రం, అక్కడే ఉంది కదా సముద్రం, అందులో పడి మునిగిపోయి ఏవి చచ్చిపోయాయి? అందులో పడి మునిగిపోయినప్పుడు ఏమి చచ్చిపోయాయి? పందులు చచ్చిపోయాయి. ఏమి చచ్చిపోలేదు? ఆత్మకు చావు లేదు, శరీరానికే చావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైనా సరే అపవిత్రాత్మ, దురాత్మ చిన్నగా ప్రారంభించినా పెద్దగా ప్రారంభించినా నిన్నేం చేయలే, నన్ను ఉండనివ్వు, నిన్నేం చేయలే, నేను ఉండనివ్వు, నిన్నేం బాధ పెట్టనులే, నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉన్నా అల్టిమేట్గా దాని గోల్ ఏంటంటే ఒక్కరోజు ఊహించని రీతిలో మరణం దగ్గర తీసుకెళ్ళిపోద్ది. కొన్ని మరణం తెచ్చిపెడతామని ఒకేసారి మీద పడినట్టు చేస్తాయి. కొన్ని స్నేహితుల్లాగా ఉంటాయి, చివరికి ఒకరోజు అటాక్ ఇస్తాయి. ఏదేమైనా ఇంచుమించు ఎందుకు రాయించారు ప్రభు? 13వ వచనం చూడండి. యేసు వాటికి సెలవు ఇవ్వగా, అనుమతి ఇవ్వగా. సెలవు అంటే ఏంటి చెప్పండి? హాలిడే కాదు. సెలవు అంటే ఏంటి చెప్పండి? వెళ్ళండి అన్నాడన్నమాట, పొండి అన్నాడన్నమాట. సెలవు ఇవ్వగా వాటికి సెలవు ఇవ్వగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించాను. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మలకు ఏదో ఒక బాడీ కావాలి. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి అన్నవారు స్తోత్రం చెబుదాం. వద్దండి బాబు అన్నవారు కూడా ధైర్యంగా స్తోత్రం చెప్పండి. ఇది జాంబియాలో జరిగింది. ఎలైస్ PUGH, ఆవిడ అమెరికన్, బ్లాక్ అమెరికన్ అంటే ఆఫ్రికన్, ఆ జీన్స్ నుంచి వచ్చినటువంటి ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన క్లుప్తంగానే చెప్తా. మొదటి సంఘటన, ఆమె ప్రభువు నమ్ముకోక ముందు పసిపిల్లగా ఉన్నప్పుడు నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న సివిల్ ఇంజనీర్. ఒకరోజు లోతైన పునాదులు తీశాడు, పైకి బిల్డింగ్లు కట్టాలని. వర్క్ బాగా హడావిడిగా జరుగుతుంది. ఈ లోపల ఆ కాంక్రీట్ పోసే మిషన్ అదుపు తప్పి కాంక్రీట్ అంతా ఈయన ఆ లోపల ఉండగానే ఆ పెద్ద మిషన్ కాంక్రీట్ అంతా వంపేసేస్తులోకి ఆ కాంక్రీట్లో ఉండిపోయాడు, చచ్చిపోయాడు.
వాళ్ళమ్మ దేవుని బిడ్డ. అంటే ఈ సిస్టర్ ఎలాయిస్ ప్యూ, ఈమె తల్లి దేవుని బిడ్డ, ఆయన దేవుని బిడ్డే. సో సమాధి కార్యక్రమం జరిగింది. తల్లికి ఒక్కతే కూతురు, ఏడుస్తూ ఉంది. ఆ పిల్లని చూసుకుని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈ పిల్లకి అమ్మ కన్నా నాన్నంటే బాగా ఇష్టం. డాడీ కావాలని ఏడుస్తూ ఉండేది. అర్ధరాత్రి లేచేది, డాడీ ఏడనేది. దేవుడి దగ్గరికి వెళ్తానంటే దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పి నేను అడుగుతాననేది, సండే స్కూల్ పిల్లలాగా అన్నమాట. అలాగ పెరిగి 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 పెద్ద అయింది. పెద్ద అయింది. ఒకరోజు అమ్మతో చక్కగా చర్చిలో కాయిల్లో ఉంది, ప్రార్థనా గుంపులో ఉంది, అందరితో పాటు ముందుండేది. అలాంటి సందర్భంలో తన స్నేహితులతో ఒక సమాచారం చెప్పింది. అమ్మతో కూడా సమాచారం కొంతకాలం తర్వాత చెప్పింది. ఏమనంటే, ఒకరోజు ఒక ఆయన రాత్రి నేను పడుకుని ఉండగా డాడీ నాకు జ్ఞాపకం వస్తుండగా, దేవుడమ్మ డాడీని ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని అంటుండగా, ఆ వయసులో, ఆ పెద్ద వయసులో తలుపు చప్పుడైంది. తలుపు తీశాను. ఎవరో సూట్ వేసుకున్నారు. ఎవరు మీరు అన్నాను. నిజంగా జరిగింది. డాడీని అన్నాడు. డాడీయా మీరా అన్నాడు. చూడు అమ్మతో నేను తీయించుకున్న ఫోటో అంటే అప్పుడు నేను చూశాను. అవును, అచ్చం డాడీలాగే, డాడీయే, అదే సూటు ఆనుకొని కళ్ళలో తీరుతూ లోపలికి తీసుకెళ్ళి కూర్చో, ఎన్నో మాటలు, 2-3 గంటలు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, లోకం సరిగా లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇంకెంత అటాచ్మెంట్ వచ్చేసిందంటే రోజు ఆ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కూడా ఉండేవాడు. అతను ఉన్నట్టుగా తనకు తెలిసేది కానీ ఎవరికి కనపడేది కాదు. యూనివర్సిటీ లోపలికి వెళ్ళాక జాగ్రత్త అమ్మా అని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ యూనివర్సిటీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ రెడీగా ఉండేవాడు, ఏదో డాడీ ఇంటికి తీసుకొస్తున్నట్టు. మళ్ళీ కూడా ఉండేవాడు. ఇంట్లోకి రాగానే జాగ్రత్త, మళ్ళీ వస్తాను నేను అనేవాడు. అంత అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఇంకా అసలు డాడీయా కాదని లేదు. చివరికి ఒక్కొక్కసారి అనుమానం వస్తే అమ్మతో కూడా ఈ అనుభవాలు పంచుకుంటుంటే అమ్మ కూడా ఇది, డాడీ రావటం ఏంటి, బైబిల్ ఒప్పుకోదు, వచనాలు ఎక్కడా లేదు, లేఖనాలు ఇప్పుడు అలా లేవు, డాడీ రావటం ఏంటి, దేవుని దగ్గర నుంచి వచ్చాడంటే ఏంటి, వస్తే డాడీ అయిపోతాడు ఏంటి, నో, అలాంటివి ఏం కుదరదు, నో, అసలు అనుమతి ఇవ్వద్దు, వదిలిపెట్టు, ఆశపడకు అని కోపంతో చెప్పేది, పాస్టర్ గారితో చెప్పించేది, ప్రార్థన చేయించేది, తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాక్యం ఒప్పుకోవటం లేదు. ఎంతగా సమాచారం వచ్చినా, ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నా ఎక్కడ చెడు జరగటం లేదు. నాన్నలాగే తీసుకెళ్తున్నాడు. ఎవరో కుర్రోడు కన్ను గిడితే ఆడు మంచోడు కాదు, నో 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 అని తీసుకుపోయేవాడట. ఈ కుర్రోడు ఎవరో నిన్ను పెళ్లి చేసుకుంటానంటే మంచోడు కాదు, పేకాట్లాడతాడు, వీడు దుర్వ్యసనాలు ఉన్నాయి అని చెప్పేవాడు. ఇంతగా నన్ను కేర్ తీసుకుంటున్నాడు, నాన్న కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అన్నట్టు ఈవిడికి అటాచ్మెంట్ పెరిగిపోయింది అమ్మాయికి. వాక్యం ఎంత చెప్పినా, అమ్మ ఎంత చెప్పినా సరే, నో అసలు దేవుని దగ్గర నుంచి రావటం లేదు. దేవుని దగ్గర ఉన్నాడు, మళ్ళీ యేసు ప్రభుతో పాటు మధ్యాకాశంలోకి వస్తాడు, అప్పుడు కనిపిస్తాడు డాడీ అని ఎంత మొత్తుకున్న అమ్మ వాక్యం బాగా పట్టుకుంది. నిజానికి ఈ దినాల్లో మన ఇంట్లో అలా జరుగుతుందని అన్నారు, కానీ చాలా సందర్భాల్లో సన్నివేశాలు జరుగుతామంటే మనం కూడా వాక్యాన్ని పక్కబెట్టేస్తాం. ఇంత క్లారిటీతో ఎలా జరుగుతుంటే, ఇంత క్లియర్గా ఎలా కనిపిస్తామంటే, ఇన్ని సూచనలు ఎలాగ ఉంటే మళ్ళీ వాక్యం ఎందుకు అడుగు తెచ్చుకోవాలి అని మనం కూడా మొండికి వెళ్ళిపోతాం ముందుకి. అయినా సరే కొన్ని శ్రేష్టమైన లేఖనాల సత్యాన్ని మనం చేతులు గాలిని గట్టిగా పట్టుకోవాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అవునా, డాడీ వచ్చారా, ఈసారి చెప్పు, డాడీ వచ్చినప్పుడు నన్ను కూడా పిలు, నేను కూడా నీ రూమ్లోకి వస్తాను, కాసేపు మాట్లాడుకుంటాను అని అనలేది ఆ తల్లి. నో వే. ఎంతగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా, ప్రాణానికి ప్రాణంగా కలిసి తిరిగినా అయిపోయింది, నా అనుబంధం పోయిందంత అక్కడతో క్లోజ్. మళ్ళీ అక్కడ కలుసుకుంటాను, భర్తగా కాదు, ఒక దూతగా దేవుని మహిమతో. స్తోత్రం కలుగునుగాక. అదే పట్టుతో ఉంది. మరి ఇలా చెప్తుంటే ఈ తల్లి కూడా టెంప్ట్ అవ్వాలి కదా. నిజంగా అవునా, నాకు చూడాలని ఉంది, కొంచెం సిగ్నల్ ఉంది, అతను అడుగు, అమ్మ నేను చూడాలంటుందని. ఇలాంటివి వస్తాయి. అస్సలు అలాంటి సంభాషణలు కానీ, అలాంటి సన్నివేశాలు కానీ మనం అనుమతించకూడదు, రిక్వెస్ట్ చేయకూడదు. ఉన్న పాటను తలుపులు మూసేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా ఉండకపోతే ఆత్మ నడిపింపుల్లో మనం
డౌన్ అయిపోతుంటాం. ఈమెతో పాటు ఉన్న ప్రార్థనా పరులైన యవ్వనస్తులు కూడా ఒప్పుకోవట్లేదు. వద్దు వద్దు, ఆ దురాత్మ అయి ఉంటుంది, దేవుని ఆత్మ కలిగి కాదు, నీ డాడీ కాదు, నో వే, వద్దు, అసలు పిలవద్దు, రాలేదేంటని అడగొద్దు, అసలు వెళ్ళిపో నువ్వు అని చెప్పు అంటే ఇవి చెప్పలేకపోయేది. మీరు ఊరుకోండి, మా డాడీతో దూరం చేస్తున్నారు నన్ను అంటూ స్నేహం కూడా కట్ చేసుకోవటానికి ప్రయత్నం చేసింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. చివరికి ఈమె పుట్టకముందు అమ్మను ఆయన పెళ్లి చేసుకోకముందు దాదాపు 4-5 సంవత్సరాలు కలిసి ఫ్రెండ్స్గా ఉంటూ, చర్చిలోని ఫ్రెండ్స్గా ఉన్న టైంలో, పార్కులకు వెళ్ళిన టైంలో, చక్కగా కొన్ని స్థలాలకు వెళ్ళి కూర్చున్న టైంలో ప్రేమతో ఆయన అంటే తండ్రి పెళ్లి చేసుకోకముందు తల్లికి ఇచ్చిన ఆ గౌను, ఆ డిజైను, ఆ ప్రింటు అది చెప్పాడట ఒకరోజు. కావాలంటే అడుగు అమ్మను, మీ అమ్మను అన్నాడు. అమ్మ నువ్వేం చెప్పకు, నా దగ్గరకు వచ్చావంటేనే చెప్తాను ఆ సంగతులు అంటే, అమ్మ అప్పుడు ఆ రోజు అక్కడికి ఆ పార్క్ వెళ్ళారంట కదా డాడీ, నువ్వు అప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా మీరు. ఆమె ఆగింది. అప్పుడు ప్రత్యేకమైన డ్రెస్ ఇచ్చాడంట కదా, ఈ డిజైను, ఈ రంగు, ఎంత పొడుగు, ఇలాంటిది. నువ్వు చాలా సంతోషపడిపోయి ఏంటంటే ఇంకా స్టన్ అయిపోయింది ఇవిడి. ఎందుకంటే ఎగ్జాక్ట్, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు డాడీకి ఒక సూట్ ప్రజెంట్ చేసేసావంట కదా, పెళ్ళికి ముందే గిఫ్ట్ ఇచ్చావంట, అదంతా ఖరీదంట. ఆ షాప్కి వెళ్ళి డాడీ నీకేం కావాలో చూడ నువ్వు మరీ కొనిపించి ఇచ్చావంట. ఆ షాప్ అదే, ఆ కొన్న సూట్ కంపెనీ అదే, సైజు కూడా అదే. తల్లి వణుకుపోతుంది, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నిజం 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 నిజం, ఇప్పుడైనా నమ్ముతావా డాడీ అని, ఇప్పుడైనా నమ్ముతావా డాడీ అని గట్టిగా పట్టుకుంది. ఇలాగా ఏం మాట్లాడలేదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసింది ఈ తల్లి. ఎలాగంటే అన్నీ కరెక్ట్ అండి బాబు, అన్నీ కరెక్ట్ అండి, ఎవరికీ తెలియదండి, పెళ్ళి కాకముందు ఇద్దరం అంతే, ఎవరికీ తెలియదు ఈ గిఫ్ట్ల సంగతి. సైజుతో సైతం, కంపెనీతో సైతం, కలర్తో సైతం, మేము వెళ్ళి కూర్చున్న చోట ఆ చోట్లో ఉన్న చెట్లు ఇవన్నీ చెప్పేసింది. అవన్నీ అతడు చెప్పేశాడట. ఇక నమ్మకుండా ఉండలేకపోతున్నాను అందంటే నో 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 అన్నారంట పాస్టర్ గారు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దురాత్మలు మనల్ని నమ్మించడానికి అవన్నీ తీపుతాయి. ఆ వాటిని పట్టి మనం నిజమని నమ్మి ఆ రూట్లో వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి అన్యరీతిగా చూసుకుంటే మన భవిష్యత్తు, మా ఇంట్లో సమస్యలు ఎలాగున్నాయి, పిల్లలు ఎలాగుంటున్నారు, అసలు నేను ఎప్పుడు బయటకు వస్తానని అన్యరీతిగా వెళ్తుంటారు కదా, చేతిలో ముఖమో ఏదో హడావిడి. ఎవరు పెద్ద ఆయన ఉంటాడు జ్ఞానం చెప్పేసి, అందరూ పోతుంటారు, నేను వెళ్తాను. కూర్చుని చెబితే ఎవరైనా అంటే మేము నీతో మాట్లాడాలంటండి అంట. ప్రార్థన కాదు, మీతో మాట్లాడాలంట, మీకు భవిష్యత్ జ్ఞానం ఉంది కదండి అని అంటే, రా బాబు నీ పేరు ఇది కదా అంటాడంతే. ప్రసాద్ కదా, ఉలిక్కిపాటు. నేను ఎవరికీ చెప్పలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. నువ్వు బిక్కోల నుంచి వచ్చావు కదా, ఇంకా స్టన్ అయిపోతున్నా నేను. పలానా చోట డోర్ నెంబర్ కదా, ఇంకేముంది దాసోహం. యూనివర్సిటీలో 3 డిగ్రీలు సంపాదించావు కదా, సరెండర్ అయిపోతున్నాను. వచ్చేస్తున్నా, మొత్తం అంతా చిట్ట ఇప్పేసి చెప్పేస్తున్నాడు అంతా కూడా. ఇప్పుడు ఎందుకు వచ్చావంటే నువ్వు ఇది అడగటానికి కదా అన్నాడు. ఇంకేముంది, ఆయన దేవుడుగా నమ్మేస్తా. అవును కదా, చెప్పండి. నిజం నిజం, అవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి అతనికి ఏ శక్తి ఉంది? అది దేవుని శక్తి. మా అమ్మ పేరు చెప్పేశాడు, మా నాన్న పేరు చెప్పేశాడు, నా పుట్టినరోజు చెప్పేశాడు, నేను ఏ బస్సు ఎక్కొచ్చానో బస్సు నెంబర్ చెప్పేశాడు, ఏ కాలేజీలో చదువుకున్నానో కాలేజీ పేరు చెప్పేశాడు, ఊరి పేరు చెప్పేశాడు, ఇంటి పేరుతో పాటు నా పేరు చెప్పేశాడు, గత సంవత్సరం నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో, దేని గురించి ఉన్నానో దాదాపు అది చెప్పేశాడు. ఇంకేం కావాలి నాకు, ఈయనే అంటూ తర్వాత ఆయన ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మి దూకేస్తా. ఎందుకంటే నా గురించి అంతా తెలుసు, ఇంకా ఆయన చెప్పింది చేసేస్తా. దిస్ ఈజ్ ఎ ట్రాప్. మరి ఆ జ్ఞానం ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ అంటారా? నోవే.
అందుకే అంటున్నాను, తెలిసిపోతున్నా ఇక్కడ చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు అంటే మాత్రం పరుగులు పెట్టొద్దు. వివేచన కావాలి. స్తోత్రం కలుగును గాక. ఆత్మల వివేచన కావాలి కావాలి కావాలి. సో పాస్టర్ గారు చెప్తున్నారు, తల్లి కూడా సరెండర్ అయిపోతూ ఉంది. నిజం 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 ఎన్ని చెప్పేస్తున్నాడంటే, అమ్మ ఇన్ట్యూషన్ స్పిరిట్స్ ఉంటాయి, ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, ఇంకో స్పిరిట్ పేరు ఉంటుంది, వాటికి అన్నీ తెలిసిపోతాయి, ముందు అన్నీ చెప్పేస్తూ ఉంటాయి. అవి పరిశుద్ధాత్మ అనుకుంటాం, కాదు కాదు అంటూ ఆయన చాలా ఖండితంగా చెప్పారు. ఏమైనా సరే నువ్వు పట్టొదలొద్దు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయ. నీ కోసం కాదు, ముందు నీ పిల్ల కోసం ప్రార్థన చేయి, ముందు నీ కోసం కూడా ప్రార్థన చేసుకో, నువ్వు కూడా కొంచెం వీక్ అవుతున్నావు అని పాస్టర్ గారు చెప్పారు. ఏడుస్తుంది, ఉపవాసం ఉంటుంది, నిజమని నమ్మేస్తాం, లోపల వచ్చేస్తాం. చూడాలి, ఆ స్వరూపాన్ని చూడాలి, నాతో మాట్లాడాలి, ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి, పిల్ల దగ్గరకు వస్తున్నాడంటే రాత్రిపూట కనీసం కిటికీ నుంచి చూడాలి అని లైన్ వచ్చేస్తుంది. అయినా మళ్ళీ పరిశుద్ధాత్మ చేత నింపబడి తీవ్రంగా భాషలతో మాట్లాడుతూ ఎదుర్కొంటూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు పిల్లకి ఎలాంటి సన్నివేశం వచ్చింది? పిల్ల అంటే పిల్ల కాదులేండి, యూనివర్సిటీలో చదువుకునే స్టేజ్. ఆయన అటాచ్మెంట్ మాత్రం ఇతనితో, తండ్రిలాగా ఉన్న అతనితో ఉన్న అటాచ్మెంట్ ఎంత అంటే చిన్న పిల్లలాగా ఉంటుంది అనమాట. అతని దగ్గర చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంది. ఇక పాస్టర్ గారు నో 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 అంటే కేకలేస్తారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నో 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 అని కేకలేస్తారు. ఇటు అమ్మ కూడా ఏంటి పిచ్చిదాన్ని అయిపోతున్నా, ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీతో, ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళందరూ ఏంటి డాడీ గురించి, ఏంటి ఇలాగ, కాదు కాదు దురాత్మ, కాదు కాదు దురాత్మ, భాషలతో ప్రార్థించు, ఆజ్ఞాపించు, పొమ్మని చెప్పు, అవి బయటపడతాయి. ఏ రూపం మీద ఆ రూపం అంటే ఏంటి, డాడీతో అలాగెలా చెప్పగలను, డాడీతో అలాగెలా మాట్లాడగలను అంటూ ఒకరోజు ఆరాధన మంచిగా జరిగింది, స్తుతి బాగా జరిగింది, వాక్యం చాలా తీవ్రంగా వచ్చింది, చర్చి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళిపోయి డాడీ జ్ఞాపకం వచ్చేస్తామంటే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు దడాలు వేసేసి మంచం మీద బోర్లా పడుకుని ఏడ్చేస్తా ఉంది. అంటే వీళ్ళందరూ కాదంటున్నారు, నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ప్రేమ, ఏం తప్పు చేయట్లేదు, ఆయన నాన్నకన్నా బాగా చూసుకుంటున్నాడు నన్ను, నాన్న కాదంటారు. ఎలా 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 అని పిడికెళ్ళి బిగించి ఏడుస్తూ 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 భాషల్లోకి వెళ్ళిపోయింది. భాషల్లో ఏడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భాషల్లో ఏడుస్తుంది. ఆమె చెప్పిన సాక్ష్యం మా ఇంటికి వచ్చి కూర్చునేది. ఫోటోలు కూడా చూపిస్తాను ఆవిడని. ఒకసారి ఇక్కడ చూపించాను మొన్న, ఆవిడ చూపించలేదు మీకు లాస్ట్ టైం. మొన్న చాలా ఫోటోలు చూపించాను కానీ ఆవిడ ఫోటోలు చూపించలేదు. మా ఇంటికి వచ్చింది ఏడుస్తూ ఏడుస్తూ అలా భాషలోకి వెళ్ళిపోయి ఏడుస్తూనే ఉంది. అస్సలు భోజనం చేయడానికి కూడా రాలేదు. ఆ టైంకి అదే స్వరం, తలుపు చప్పుడు పేరు పెట్టి ఎప్పటిలాగానే డాడీ వచ్చారా అనాలి. యాక్చువల్గా తనే తలుపు తీయాలి. ఇంకా భాషలు ఉధృతంగా వస్తున్నాయి, ఏడుస్తూ ఉంది, ఉధృతంగా వస్తున్నాయి. అలా నిగ్రహించుకుని కమిన్ అందాన్ని. కమిన్ తలుపు తీసి సగం లోపలికి, వ్యక్తి ఇంకా లోపలికి రాలేదు. పరిశుద్ధాత్మ పూర్తిగా ఆమెను స్వాధీనం చేసేసుకున్నాడు. పూర్తిగా స్వాధీనం చేసేసుకుని అప్పటి వరకు భాషలు ఉన్నారు కదా, ఆ తీవ్రతలో తనేనా లేకపోతే మరెవరైనా అన్నట్టుగా ఈ మందంట. ఎవరిని సంవత్సరాలు, దాదాపు 8వ సంవత్సరం నుంచి ఈ రిలేషన్ మొదలైంది. ఆయన రావటం, మాట్లాడటం. ఇప్పుడేమో యూనివర్సిటీ, ఇన్ని సంవత్సరాల రిలేషన్తో అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కాకపోతే ఎలా మాట్లాడుతుంది ఆవిడ? అలా చూసి హూ ఆర్ యూ అందంటే ఏంది 18 సంవత్సరాలు అంత అటాచ్మెంట్ అయిపోయినా ఆమె. నమ్మొద్దంటే, నాన్నొద్దంటే, పాస్గా దెబ్బలాడుతుంటే అస్సలు మీ చావండి నాకు ఇష్టం అంటూ మొండిగా ఉన్నటువంటి ఆమె ఆత్మలో తీవ్రతలో ఎవరు నువ్వు, అదేంటమ్మా అలాగంటా మీ డాడీని అంటున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వెవరో బయటికి రా, నువ్వెవరో నిన్ను నువ్వు చూపించుకో, రివీల్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ. ఏడుస్తూనే ఉంది, భాషలు వస్తూనే ఉన్నాయి, మధ్యలో ఈ కమెంట్స్ వస్తున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రివీల్ హూ ఎవర్ యు ఆర్ చీటింగ్ మీ, యు ఆర్ డిసీవింగ్ మీ, హూ ఆర్ యు. కంగారు పడిపోతున్నాడు. అదే నీ డాడీని అంటున్నాడు. రివీల్ యువర్ సెల్ఫ్, కమ్ అవుట్ అందంట. భాషలతో మాట్లాడుతూ పక్క నుంచి ఏడుపు శరీరం డాడీ, ఓ పక్క నుంచి పరిశుద్ధాత్మనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా చూస్తుండగానే సినిమాలో లాగట
డాడీనమ్మా అంటున్నాడు, ఇలా చేతులు పెట్టి. అదే సూటు సినిమానులాగా ఈ చేతుల స్వరూపం మారిపోయింది. గోళ్ళు ఇలా పెరిగిపోతుంది, ఇదంతా ఎలుగుబంటి జుట్టులాగా వచ్చేస్తుంది పైన. ఈ సూట్ అంతా కూడా శరీరం పెరిగిపోతుంటే లేకుండా చిట్లు పోతుంది కదా, అలాగ అది తెగిపోయి ఓపెన్ అయిపోతూ ఉంది. పేలికలాగా సూట్ కింద పడిపోయినట్టు అయిపోయింది. లోపల అది ఎలుగుబంట లేదా మరొక జంతువా ఏంటో తెలియదు, కానీ పెక్యూలిగా ఉందంట ఆకారం. ముఖం కూడా అలా మారిపోయిందంట. వెంటనే కళ్ళల్లో పరిశుద్ధాత్మ నిప్పులతో ఈమె ఆజ్ఞాపించిందట, ఒకే మాట, ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నాను, మరలా ఇంటి గడప తొక్కకు ఏసునామములో అందంట. అంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేకలు, డాడీని అనలేదంట. కేకలు కేకలు కేకలు, నీకు తెలిసిపోయింది, చంపేద్దాం అనుకున్నాను, తెలిసిపోయింది, నువ్వు నన్ను తప్పించేసుకున్నావు, తెలిసిపోయింది అంటూ కేకలేసుకుంటూ ఆ జంతు ఆకారం పోయిందంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపవాదికి అన్నీ తెలుసు, ఆ గౌన్లు తెలుసు, అయ్యి తెలుసు, అవన్నీ చెప్పేస్తామంటే మనం సరెండర్ అయిపోతాం అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాను కదా, పందుల్లోకి దురాత్మలు అని చెప్పాను కదా. ఆమె చాలా ప్రార్థన పరురాలు అయిపోయింది. డెలివరెన్స్ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ అద్భుతంగా సంఘంలో అందరి చేత వాడబడతా ఉంది. చాలా చోట్ల వెళ్తూ ఉంది. ప్రార్థన చేయమని తీసుకెళ్తా ఉన్నారు. ఒక చోటుకి వెళ్ళారు, ఇంట్లో ఉండలేకపోతున్నాం మేము, ఇంట్లో ఆరోగ్యం చెడిపోతూ ఉంది, మరొక ఇంట్లోకి మారేటప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాము అని ఆమెను తీసుకెళ్లారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఆరోగ్యాలు పాడైపోయాయి, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని తీసుకెళ్లేవారు. అలాగ ఒక రోజు ఒక ఇంట్లో ఇల్లు కొనుక్కుంటున్నాం మేము, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి, కొనుక్కుంటామన్నారట. ఓకే, దాని దేవుందని వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంది, వాళ్ళు తాళాలు ఇచ్చారు. ఈమె ప్రార్థన ఒక్కొక్క గదిలో తిరిగి ప్రార్థన చేసి ఒక గదిలోకి వెళ్ళింది. అంటే ఎవరో కట్టుకుని ఇల్లది, 2 చేతులు మారిన తర్వాత ఇల్లది. ఒక గదిలోకి వెళ్ళిందామే, యేసు రక్తం అంటూ చిన్న పాట పాడుతూ ప్రార్థన మొదలుపెట్టింది. ఎక్కడో చిన్న గబ్బిలపు పిల్ల ఉంది మూల, చూసింది ఈవిడి. పాతిల్లు కదా, ఇప్పుడు మూల ఉన్నట్టు అనుకుందంతే. చిన్న గబ్బిల పిల్ల పిలిచింది. అదుగో గబ్బిల పిల్ల అనుకుంటాను, బ్యాట్ అంటారు కదా ఇంగ్లీష్లో, గబ్బిల పిల్ల అనుకుంటాను. చూడండి అదేంటి అలా ఉంది, చూసుకోలేదా మీరు? అంటే దురాత్మను కాదు అక్కడ, చూసుకోలేదా, శుభ్రం చేసుకోలేదేం, కానీ సరిగాని చూసుకోవాలి, అలాంటివన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి కదా అంటుండగానే ఆ గబ్బిలం ఇంతై మీద పడింది. ఈమె తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ముఖం మీద కొట్టి కళ్ళు పీకేంత ప్రయత్నం అన్నమాట. ఈమె కెవ్వు నరిచి అదే టైంలో యేసు నామములో చావు అందంట. అంతే, చచ్చిపో అందంట యేసు నామములో. ఎవరో షూట్ చేసినట్టు ఈమె ముఖం మీద పడకముందు కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఆ పెద్ద గబ్బిలం అయిపోయి వచ్చింది కదా, మీద పడింది. కాళ్ళ దగ్గర మళ్ళా అంతే గబ్బిలమై కింద పడిపోయింది, చచ్చిపోయింది. గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. అవటాన్ని చిన్న గబ్బిలమే, మళ్ళీ చెప్తున్నాను, అవటాన్ని చిన్న గబ్బిలమే, కానీ ఈమె మీద కక్షగట్టిన దురాత్మ, ఈమెను అంతం చేయటానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేస్తున్న దురాత్మ, ఆ గబ్బిలం ద్వారా గబ్బిలంలో నుంచి ఈమెను అటాక్ ఇచ్చిన పరిస్థితి. కంగారు పడకండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ సన్నివేశం వచ్చింది కాబట్టి అప్పుడెప్పుడు పందుల్లోకి వెళ్ళటం ఏంటి, అప్పుడెప్పుడు అవి అరవటం ఏంటి అని అనుకుంటుంటాం, కానీ మన ముందు జరుగుతున్నాయి. నాకు ఈ అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు కలిగిన వారు నా ఇంట్లోకి వచ్చి స్వయంగా చెప్పారు ఈ సాక్ష్యాలు. స్తోత్రం కలుగునుగాక. కనుక మనం నమ్మాలి. కనుకనే ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, ఆత్మ సహాయంతో ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, సహాయం చేయువాడు మన ప్రేమ స్వరూపి యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసు వాటికి సెలవివ్వగా అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించాయి. ప్రవేశింపగా ఇంచుమించు ఏం చెప్పండి, మీ బైబిల్లో ఉందా? 13వ వచనం, కొంచెం పెద్ద వచనం అక్కడ. ఇంతకీ ప్రవేశించిన ఆ దురాత్మలన్నీ ఏమో తెలియదు. లిజియన్ అని వచ్చింది అక్కడ, సేన. సంఖ్య చెప్పలేదు ఆ స్పోక్స్ పర్సన్. నేను సేన.
ఎన్ని వందలు ఎన్ని వేలు తెలియదు, కానీ పందుల గురించి మాత్రం ఇక్కడ ప్రభు రాయించారు, పరిశుద్ధాత్మ రాయించారు. లేఖనములన్నీ దేవుని ఆత్మ ప్రేరేపణతో, ముఖ్యంగా మార్క్ అంటేనే అపొస్తలుడు, స్తోత్రం కలుగును గాక. ప్రభుతో తిరిగినవాడు, అన్నీ చూసినవాడు, ఆయన రాసిన మాట అక్కడ చెప్తున్నాడు. ప్రవేశింపగా ఆ రోజు ఇంచుమించు రమారమి, అంటే 2000 అంటే 2000 కాదు, కాస్త అటు ఇటుగా రమారమి 2000 సంఖ్య, అంటే 2000 పందులు అక్కడ మేస్తున్నాయి. ఇంచుమించులో 2000 ఉంటాయి అలా చూసినట్టు. ఆ 2000 సంఖ్య గల ఆ పందుల మంద ఆ ప్రాంతము నుండి, ఆ పల్లపు ప్రాంతము నుండి, ఆ సముద్ర తీరపు ప్రాంతము నుండి సముద్రముండే దారిలోనికి వడిగా, అంటే వేగంగా పరుగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే మనము చిన్న చిన్న విషయాలు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇంట్లో కానీ, వీధిలో కానీ, మనకొచ్చే ప్రేరేపణలు కానీ, మనకొచ్చే ఆకర్షణల యొక్క ఆ తీవ్రత పెరిగిపోయే కొలది వెంటనే వాక్యం దగ్గరికి వచ్చేయాలి, అద్దంలో చూసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇది దేవుని నుంచి వచ్చింది కాదు, ఇది దేవునికి సంబంధించింది కాదు. అయినా నేను ఇంతగా ఆకర్షించబడుతున్నాను, నో నో నేను అరుస్తున్నా సరే ఇంతగా ఇలాగున అంటున్నానంటే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎదిరించాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అంత సెన్సిటివ్గా మనం ఉండాలి, భయపడాల్సిన పనే లేదు, కానీ వివేచనతో ఉండాలని ప్రభువు చెప్తారు. ఎందుకు ఈ మాటలు 2000 ఎందుకు రాయించవయ్యా? లూకా సువార్త ఇదే సన్నివేశం ఉంది, మత్తయి సువార్తలు కూడా దాదాపు ఇదే సన్నివేశం ఉంది. మత్తయి సువార్తలు అయితే ఇద్దరు ఎదురొచ్చారని ఉంది, ఇక్కడేమో లూకా గారు ఒక్కడే ఎదురొచ్చాడని ఉంది, మార్కు గారు ఒక్కడే ఎదురొచ్చాడని ఉంది. మత్తయి సువార్తలో ఇద్దరు, గెరసేన ప్రాంతంలో ఇద్దరు ఎదురొచ్చారని ఉంది. ఇక్కడే డిస్ప్యూట్ వచ్చింది, అయితే పరిశుద్ధాత్మ ఇద్దరు అని రాయించాలి కదండి అని అంత దూరం పోకండి. స్తోత్రం కలుగును గాక. ప్రస్తుతం ఇక్కడ ఆగుదాం. 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఎందుకు ఈ మాట రిపీటెడ్గా చదివాను? పందులని రమారమి చెప్పాలి, రమారమి 2000. దురాత్మలెన్ని అంటే సేన అన్నారు కదండి, అక్కడ సంఖ్య లేదండి. చెబుతున్నాను, సేననే దురాత్మల సమూహం అంటే దాదాపు అతనిలో ఉన్న దురాత్మల సంఖ్య, అతనిలో ఉన్న నరక యాతన పెడుతున్న దురాత్మల సంఖ్య ఒకవేళ ఎంతండి అని ఎవరైనా అడిగితే బహుశా 2000 దురాత్మలు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్పోక్స్ పర్సన్తో పొండి అన్నాడో ఆ 2000 దురాత్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క పంది అనుకుంటే ఆవరించి 2000 పోయాయి. ఒకవేళ ఇతనిలో ఉన్నట్టుగానే ఆ పందులన్నీ, ఆ 2000 దురాత్మలు ఒక్క శరీరంలో ఉన్నాయి కదండి, పొమ్మన్న తర్వాత 2000 ఒక్క పందిలోకి పోవచ్చు కదండి. మనలో మనమాట ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నారా, 2000 ఒక వ్యక్తిలో ఉండి యాతన పెట్టాయి. యేసు ప్రభు పొమ్మన్నాడు, పొమ్మంటే మళ్ళా మనం అందరం బాయ్ కదా అని చెప్పేసి, మరి అందరూ ఫ్రెండ్స్ కదా, అందరం కూడా ఒకదానిలోనే పోదాం రా బాబు అని అనుకోలేదు. అందరూ పోయి ఉండొచ్చు కదా, అందులో పోయి ఆ ఒక్కదాన్ని అందరూ చంపేసేయచ్చు కదా. 2000 పోవటం ఏంటి అసలు? అది ఆలోచన. 2000 అరుచుకుంటా పోవటం ఏంటి పిచ్చెక్కినట్టు? 2000 కూడా అలా కూడా దొల్లి కేకలేస్తూ ఖర్చుకుంటూ అరుచుకుంటూ, అసలు ఆ మంద కాపర్లు కూడా మెంటల్ అయిపోయారు. ఇదేంటి నా గొర్రె అన్నట్టుగా, నా పంది అన్నట్టుగా, ఇదేంటి బిహేవియర్ అట, అన్నీ అలాగే బిహేవ్ చేస్తున్నాయి. ఒక లైన్ లేదు, ఒక అరుపు లేదు, ఒక క్రమం లేదు, ఏంటో అన్నిటికీ పిచ్చి. అంటే నాకు ఏమర్థమైందంటే ఈ 2000 ఒక్కటి కాదు, ఏంటట, ఒక్కొక్క శరీరం కావాలని కోరుకున్నాయి. ఆ శరీరం పంది శరీరం. పందులే అరిచాయి, పందులే పరిగెత్తాయి, పందులే. పరిగెత్తించింది ఎవరు? దురాత్మలు. ఈ వ్యక్తులను యేసుప్రభువుకు ఎదురుగా పరిగెత్తుకొచ్చేలా చేసింది ఎవరు? అతడు కాదు,
దురాత్మ. స్తోత్రం కలుగును గాక. సంఖ్యలు తెంచేసుకునేలాగా చేసింది ఎవరు? దురాత్మ. బట్టలు చింపేసుకుని నగ్నంగా వీధిలో పరిగెత్తించింది ఎవరు? దురాత్మ. ఎవరో కొడుతున్నట్టుగా సీసా పెంకులతో రాళ్లతో తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ ఒళ్ళంతా పుండ్లు చేసేసుకున్నటువంటి ఆ స్థితి కల్పించింది ఎవరు? దురాత్మ. అందరి మీద పడి కొట్టేలాగున్నా, మీద పడి చేసేలాగున్నా చేసింది ఎవరు? దురాత్మ. కనుక నేను అంటున్నాను, ఒక్కొక్క దురాత్మ ఒక పందిని పడితే అంత పిచ్చికేకలేసి సముద్రంలో పడి చచ్చిపోయింది ఆ పంది. అలాంటి దురాత్మలు 2000 ఒక వ్యక్తిలో ఉన్నాయంటే ఆలోచన చేయండి, ఎంత యాతనో. మై గాడ్, ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ సంఖ్య, ఆ దురాత్మలు, ఆ పందులు, ఆ పిచ్చి కేకలు, ఇవన్నీ ఎందుకు ఒక సీన్లకు నేను ఇది మధ్య తీసుకొస్తున్నానంటే, యేసయ్యకు ఇతడంటే ఇష్టం. యేసయ్యకి ఇతడంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమని ఒకప్పుడు పరిచయాన్ని బట్టి కాదు, లేదా వాళ్ళ అమ్మా నాన్న అక్కడ ఉన్నాడండి బాబు, అడ్రస్ మేము ఒకటి భయమేత మీరు వెళ్ళండి బాబు అని చెప్పినట్టు కాదు. కానీ అతనిని చూడగానే కనికరంతో కదిలినట్టుగా ఇక్కడ లేకపోయినా, యేసు అలవాటే కనికరం. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ లేదు కదండి. అతను చూడగానే యేసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కనికరంతో కదిలిపోయాడు, చేతులు చాపాడు, నాకు ఇష్టమేని అన్నాడని ఎక్కడో డైలాగులు ఇక్కడ కూడా ఉండాలని మనం మొండిగా ఉండకూడదు. యేసు కనికర సంపన్నుడని మొదటి పేజీలో ఉంటే 300 పేజీల్లో కూడా యేసు కనికర సంపన్నుడని లేకపోయినా సరే నువ్వు నేను నమ్మాల్సిందే. హల్లెలూయా. ఈ పేజీలో లేదు కదా, ఈ పేజీలో ఉంది కదా అని అలాంటి విధానంలోకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ నా గురించి రాస్తే వెళ్ళాలి, ఎందుకంటే నేను ఒకలాగా ఉన్నాను, ఈరోజు ఒకలాగా ఉంటాను, రేపు ఎలాగ ఉంటాను నాకు తెలియదు. కనుక మొదట్లో పౌల్ ప్రసాద్ మంచోడు, సాయంకాలం 2వ పేజీలో, 3వ పేజీలో, 4 పేజీలో సరిపోదు. అన్ని పేజీల్లోనూ రాసి ఉండాలి మంచోడు, అన్ని రోజుల్లోనూ రాసి ఉండాలి మంచోడు, అన్ని కాలాల్లోనూ మంచోడు. అప్పుడే మేము నమ్ముతాం. కానీ ఆయన సజీవుడు, మారనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ఆదికాండం మొదటి పేజీలో యేసు సజీవుడు, లేకపోతే దేవుడు కనికర సంపన్నుడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుడు కనికర సంపన్నుడని, ప్రకటనలో 3వ అధ్యాయం 1వ వచనంలో కనికర సంపన్నుడు 3 సార్లు రాస్తుంది దేవుడు కనికర సంపన్నుడని. ఎక్కడా లేదు అని చేతులు ఇలా ముడుచుకుని థియాలజీ బొర్రని నింపుకుని పనికి మాలిన భక్తి మనం చేయకూడదు. యేసు సజీవుడు అంటే ఎప్పుడు సజీవుడే. 300 పేజీలు కాదు, 300 రోజులు కాదు, 30,000 సంవత్సరాలు, 3 కాలాలు, 3 యుగాలు ఎప్పుడు ఆయన సజీవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు సజీవుడే, ఎప్పుడు ప్రేమమయుడే, ఎప్పుడు జాలి గలవాడే, ఎప్పుడు కనికర సంపన్నుడే, ఎప్పుడు విడుదలిచ్చేవాడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం లెక్కలేసుకోవటానికి వేరే ఉన్నాయేమో కానీ, ఇగో 2000 పందులు, 2000 దురాత్మలని. యేసు ప్రేమను లెక్కయ్యొద్దు, యేసు జాలిని లెక్కయ్యొద్దు, యేసు ప్రేమను కొలవద్దు. యేసుని ప్రేమిస్తున్నాడో లేదు అని సూచనల కోసం చూడొద్దు. యేసు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అనే మాట కూడా నీ మనసులో నుంచి వచ్చే ప్రయత్నం నువ్వు అనుమతించవద్దు. యేసు నేను ప్రేమిస్తున్నాను అన్నాడంటే ఖచ్చితం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ప్రేమిస్తాడు? యు ఆర్ స్పెషల్ పర్సన్ ఫర్ హిమ్. నా అంత కుళ్ళోడు ఎవడు ఉండడు. ఆ కుళ్ళుతనం అంటే ఆయనకి ఇష్టం లేదు, కానీ యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్, యు ఆర్ సో వాల్యుబుల్ పర్సన్ ఫర్ హిమ్. ఆయన దృష్టిలో నువ్వు చాలా వాల్యుబుల్, ఆయనకి నువ్వు చాలా విలువైన వ్యక్తి ఆయనకి. ఆయన దృష్టిలో, అమ్మ దృష్టిలో ఏమో నాకు తెలియదు, స్నేహితుల దృష్టిలో నువ్వేమిటో నాకు తెలియదు. నో, నువ్వు కూడా నీ దృష్టిలో నువ్వు కూడా నేనేంది, నాకేం తెలియదు, నేను వాల్యుబుల్ కాదు, నాకు విలువ లేదు, ఎవరైనా పట్టించుకోరు, చచ్చిపోతే బాగుండు. చాలా సందర్భాలు డిస్కరేజ్మెంట్ థాట్స్ అపవాదు ఊరికే బంబాట్ చేస్తాడు. ఇందా చెప్పినట్టుగా ఊరికే మన మనసుల మీద ప్రేరేపణ చేసి చచ్చిపో, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు, నేను ఎవరు ప్రేమించలేదు, చచ్చిపోతే బాగుండు, అదిగో ట్రైన్ వస్తుంది, ఇదిగో బస్సు వస్తుంది, ఓ ఇదిగో ఇలాగే ఇందా చెప్పాను కదా, అలాగే ప్రేరేపణ, అలాగే ఆలోచనలు, ఎలాగనే బంబార్డ్మెంట్. దేవునికి స్తోత్రం. యు ఆర్ ఎ వాల్యుబుల్ పర్సన్ ఫర్ జీసస్. నువ్వు యేసయ్యకు చాలా విలువైన వ్యక్తివి. నీ ప్రాణం ఆయనకు విలువైనది, నీ ఆత్మ ఆయనకు విలువైనది,
నీ ఆరోగ్యం ఆయనకు విలువైనది, నీ కుటుంబం ఆయనకు విలువైంది, నువ్వు చచ్చిపోయాక ఉండే జీవితం ఆయనకు విలువైనది. సో అంతగా నిన్ను విలువైన వ్యక్తిగా ఎంచిన యేసయ్యకు, లేదా నన్నంత విలువైన వ్యక్తిగా ఎంచుకుని ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్ ఫర్ జీసస్, నా మీద స్పెషల్ ప్రేమ చూపిస్తాడు, నా మీద స్పెషల్ దృష్టి పెడతాడు, ఐఎమ్ ఏ స్పెషల్ పర్సన్ ఫర్ జీసస్ అన్నట్టుగా నేను ఉంటున్నానంటే అది నిజంగా నాకు రుజువు అయితే, మరి నేను ఎలాగ చూడాలి యేసయ్యను, నేను ఎలా ట్రీట్ చేయాలి యేసయ్యను, నేను ఎలా హెచ్చించాలి యేసయ్యను, నేను ఎలా ఘనపరచాలి. హీ స్పెషల్ టు మీ, I am special to him. He died for me. He loved me. He cared for me. He is prospering me. He is protecting me. He is just like a friend for me. Whoever leaves me, whoever accepts me or not, ఎవరు నన్ను అంగీకరించకపోయినా, ఎవరు నన్ను ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, he loves me. He cares for me. He never leaves me అనేది నాకు రుజువైనప్పుడు, ఆ రుజువు వాక్యం ద్వారా వచ్చినప్పుడు, but then what about me? మరి నా వైపు నుంచి ఏంటి ఆయనకు? ఈజ్ హీ స్పెషల్ టు మీ? ఈజ్ హీ ఏ స్పెషల్ పర్సన్? ఈజ్ హీ ఏ స్పెషల్ ఫ్రెండ్ ఫర్ మీ? ఈజ్ ఏ స్పెషల్ లార్డ్ ఫర్ మీ? ఈజ్ హీ ఏ స్పెషల్ గాడ్ ఫర్ మీ? ఇఫ్ ఈజ్ రియల్లీ స్పెషల్, దెన్ షో దట్ స్పెషాలిటీ, గివ్ దట్ స్పెషాలిటీ, రెస్పెక్ట్ హిమ్, అడోర్ హిమ్, వర్షిప్ హిమ్, ప్రైజ్ హిమ్, టాక్ టు హిమ్, వాక్ విత్ హిమ్. Let him talk to you. Ask him, please Jesus, talk to me. You are my friend. You are special to me. I want to live for you. I want to make you as my friend, close friend. I don't want other friends. I want you to be my friend. You are special to me because you choose me as a special person. నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నన్ను ఎన్నుకున్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను నేను. ఆ సన్నివేశం చూశాను. అతని శారీరక పరిస్థితి ఒకసారి చూడండి. 2000 పిశాచపు శక్తులు, ప్రేమించేవి కాదు, కీడు చేసేవి, పడుకోబెట్టేవి కాదు, నిద్ర లేకుండా చేసేవి, ఏడిపించేలా చేసేవి. నా మీద నేను రాయేసుకుని ఎవడో రాయేసినట్టు పిచ్చోళ్ళ కేకలేస్తా. ఒక్కసారి చంపేసే శక్తులు కాదు ఇవి. నరకయాతన పెడుతూ నాశనాన్ని తీసుకుపోయే శక్తులు ఇవి. ఒక్కసారి చంపేస్తే బాగానే ఉంటుంది, ఏమో అనకూడదు ఈ మాట యాక్చువల్గా, అదొక లైను. కానీ 2000 అంట, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని నెలల నుంచో కానీ బాబు, ఏమి యాతనో కానీ ఆట ఆడేసుకుంటానే అవి. ఒంటి మీద బట్ట లేదు, ఒళ్ళంతా పుండ్లు, రక్తం, స్నానం లేదు, ఏమి లేదు, చిందర వందర, మురికి ముష్టి, ఇంక చెప్పలేం. స్నానమా ఏముంది, వస్త్రాల లేవు, నగ్నంగా, వంటి నిండా కూడా మురికి మురికి మురికి, సొంగగారుతూ, ఏడుస్తూ, ముఖముబ్బిపోయి, తను తాను కరుచుకుంటూ, ఎదురొచ్చిన వాళ్ళని కరుస్తూ. అసలు ఆ వ్యక్తిని అలా ఊహించుకుంటూనే చూడటానికి ఇలా ఉంటుంది. అసలు పక్కకు మొహం పెట్టేసుకుంటాను. ఎంత ప్రేమ ఉన్నా సరే, ఏమో కానీ ఆ తల్లెవరో కానీ అనుకుని కాసేపు అలా అనుకుని ఇలాగ వచ్చేస్తాం. ఒకవేళ అబ్బాయి అత్మాను పీడ కంట్లోకి వస్తుంటే వేసే కళ్ళకు వచ్చేస్తున్నాడు, మనం చూశాను, ఇతను ఆ దారంటే వెళ్తుంటే చూశాను, ఇతను నిద్ర పట్టట్లేదని భయం వేస్తుంది, అలా కూడా ఆ ప్రార్థన కూడా ఒకవేళ చేస్తామేమో. నిజానికి ఎవరు చూడలేనంత అసహ్యంగా ఉన్నాడు, ఎవరు చూడలేనంత నగ్నంగా ఉన్నాడు, ఎవరు చూడలేనంత చాలా మామూలు కాదు బాబు, మనిషా పశువ అన్నట్టున్నాడు. యేసు ప్రేమతో చూశాడు, ప్రేమతో చూశాడు, యేసు ప్రేమతో చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, విడుదలిచ్చాడు, మనసుకు నెమ్మది ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. పక్కనున్న శిష్యులు ఆ పై వస్త్రాలు తీసి అతనికి ఇచ్చారు, అతడు వస్త్రాలు కప్పుకున్నాడు. అంతకుముందు దురాత్మ పెట్టినప్పుడు వస్త్రాలు తీసేసుకున్నాడు, ఇప్పుడు వస్త్రం ధరించి కూర్చున్నాడు. స్తోత్రం కలుగును గాక.
జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని మంచి ఆలోచనతో మంచి బుద్ధి కలిగి యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చుని ఉండుట చూచి, ఆ మార్పు చూసి పిచ్చోడు ఎలాగ అయిపోయాడంటే భయపడిపోయారు. నిజమా కళ అనుకున్నారట. బట్టలు ధరించుకొనుట, బట్టలు లేకుండా ఉండుట, ఇది కూడా ఒక సెటప్. చిన్న మాట ఆలోచన ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే రేపు కంటిన్యూ చేస్తా. చిన్ని మాట, ఈ ఆలోచన మనసులో పెట్టుకొని స్టడీ చేయండి. బట్టలు లేకుండా చేసేది దురాత్మ, బట్టలు ధరించుకోమని చెప్పేది పరిశుద్ధాత్మ. నగ్నత్వం చూపించమని చెప్పేది దురాత్మ, అపవిత్రాత్మ. నగ్నత్వం దాచుకోవాలని చెప్పేది పరిశుద్ధాత్మ. బట్టలు ఊడదీసినట్టుగా మహిమ వస్త్రాలను లాగి పడేసింది అపవాది లూసిఫర్ ఏదేన్ తోటలో. నగ్నం అన్నారు వాళ్ళు. లోక స్నేహం, పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు ఉండొచ్చేమో, ఆ సన్మానాలు, ఆ విందులు, ఆ పనికిమాలిన స్నేహాలు మంచి వస్త్రాలుగా ఉండొచ్చేమో. కానీ ఒకరోజు సిగ్గంటూ వస్త్రాలు ఉంటాయి, కానీ అవమానకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. తలెత్తుకునే పరిస్థితి కోల్పోతాం. అదనమాట నగ్నం అంటే. కేవలం నగ్నమే కాదు, సిగ్గుపడేలాంటి వాతావరణం తీసుకెళ్ళిపోతాయి దురాత్మ వల్ల. అలాంటి పనులు మన చేత చేయిస్తాయి. ఏదేం తోటలో అదే జరిగింది. మహిమ వస్త్రం కోల్పోయేలాగున్నా చేసేసాడు, దొంగిలించేశాడు మహిమ వస్త్రాన్ని. నాకు ఉండాలి ఈ మహిమ వస్త్రం. లూసిఫర్ కదా, దేవుని దగ్గర ఉండేవాడు కదా, ఆరాధన చేసేవాడు కదా, అందరు ఆరాధనలు పళ్ళులు పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళేవాడేమో కదా. ఆ దేవుణ్ణి సింహాసనం సమీపించాలంటే లూసిఫర్కి అధికారమట. ఈవెన్ గాబ్రియల్ మిఖాయిల్ కూడా అంత దూరంలో ఉండాలట. ఇతరు ఒక్కడే దగ్గరికి వెళ్ళగలడట. అంత కెపాసిటీ, అంత యోగ్యత, అంత ధన్యత కలిగిన వాడికి ఒకరోజు పుచ్చు మనసు వచ్చింది. వెంటనే తరివేయబడ్డాడు. ఏంటో చెప్పండి, మహిమను కోల్పోయాడు. మరొక రూపం వచ్చేసింది, చీకటి రూపం. దేవుడిచ్చిన వెలుగు పోయింది, దేవుడిచ్చిన మహిమ పోయింది, దేవుడిచ్చిన రెక్కలు కూడా పోయాయేమో. కనుక నాకు లేని మహిమ వస్త్రాలు ఆదామవ్వలు మట్టిలో నుంచి వచ్చారు, వీళ్ళకేంటి మహిమ? నేను లూసిఫర్ దూతను, నాకుండాలి మహిమ. దేవుడు అక్కడ తీసేసుకున్నాడు పైన, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయి, నేను తీసేయాలి, వీళ్ళను కూడా నాకులా తయారు చేయాలి అంటూ మహిమ వస్త్రం వాళ్ళు పోగొట్టుకునేలాగా చేశాడు, అవిధేయత వచ్చేలాగా చేశాడు. అపోజిట్ ట్రిక్లు ఎప్పుడు అంతే. మనల్ని సన్మానం వచ్చేలా దారి చూపిస్తాడు. ఇలాగెళ్తే మీకు సన్మానం, ఇలాగెళ్తే మీకు గౌరవం, ఇలాగెళ్తే మీరు బాగుంటారు, ఇలా చేస్తే అంటాడు. కానీ ఆ తర్వాత ఉంటుంది అవమానం, ఆ తర్వాత ఉంటుంది సిగ్గు, ఆ తర్వాత ఉంటుంది పరువు పోయే పరిస్థితి. స్తోత్రం కలుగునుగాక.